వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దా చిలౌదాం పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ నిఖిల్, వీడు మా కో-హోస్ట్ అనిరుద్. ఇంట్రో. సో ఈ వీక్ చాలా ట్రైలర్స్ అప్డేట్స్ అయితే వచ్చాయి. మనం కొంచెం ఫాస్ట్గా చేద్దాం, ఎందుకంటే లాగ్ అయిపోద్ది. 1 hour కంటే ఎక్కువ ఉంటే బాగోదు వీడియో. మనం ఎంత చేసినా 1.5 hour కంటే ఎక్కువ వస్తుంది. సర్లే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయి, ఏం లేకపోతే ఇంకా ఎక్కువ వస్తుంది. కానీ ఈరోజు మనం మెయిన్ టాపిక్ వచ్చేసి ఇంట్రో చెప్పడం మర్చిపోయాను. ఓకే గైస్, సో మనకి 3 segments ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ట్రైలర్స్, మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటాము. సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి మెయిన్ టాపిక్ ఏంటంటే ఈరోజు ఓం భీమ్ బుష్ రివ్యూ /డిస్కషన్ /ఒపీనియన్స్. థర్డ్ అండ్ లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఏం చూసినాం, ఏం చూడబోతున్నాం. దాంట్లో మేము చూడబోతున్నాం గురించి మాట్లాడతాం. ఏం చెప్పావా, రైట్ ఆన్ క్యూ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మనం ఫస్ట్ టక సరికంతా చూసేద్దాం. ఓకే, ఫస్ట్ అప్డేట్సా ట్రైలర్సా? ఫస్ట్ అప్డేట్స్. ఓకే, కింగ్ తెలుసా, షారుఖ్ ఖాన్. దాంట్లో సుహానా ఖాన్ ఉందని తెలుసా? సుహానా ఖాన్ ఎవరో తెలుసా? సుహానా ఖాన్ షారుఖ్ ఖాన్ డాటర్ అని తెలుసు. దాంట్లో ఉందా తను? మెయిన్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఆ సినిమా అప్డేట్ ఏం కాదు, ఎప్పుడో చెప్పారు. కానీ మెయిన్ అప్డేట్ ఏంటంటే ఓన్లీ యాక్షన్కి మూవీ డైరెక్టర్ సుజయ్ ఘోష్ రా. ఏ సినిమా అది సౌండ్ వస్తూ ఉంటుంది నేను మాట్లాడుతూ ఉంటే. పర్లేదు చెప్పు. మూవీ డైరెక్టర్ సుజయ్ ఘోష్, కానీ ఓన్లీ యాక్షన్కి ఒక డైరెక్టర్ని హైర్ చేసుకున్నారు. ఓన్లీ యాక్షన్ సీన్స్కి. అంత సీన్ ఉంది. ఏ డైరెక్టర్ చెప్పు? బాలీవుడ్లోనే మంచి యాక్షన్ సినిమాలు తీసే డైరెక్టర్ రోహిత్ శెట్టి అయి ఉంటాడు. కొత్తడు. బాలీవుడ్లోనా? యూనివర్స్ కూడా తయారు చేశాడు. అయాన్ ముఖర్జీయా? యూనివర్స్ తయారు చేసాడంటే అయాన్ ముఖర్జీ అంటావు? అరే అస్ట్రావర్స్ యూనివర్స్ కాదురా. వచ్చినాయి సినిమాలు 2-3 వచ్చినాయి యూనివర్స్లో. సిద్ధార్థానంద్ ఓన్లీ యాక్షన్ డైరెక్టర్. అరే రోహిత్ శెట్టిది యూనివర్సే, అయాన్ ముఖర్జీది యూనివర్సే, కాబట్టి యూనివర్స్ అని కరెక్ట్ గానే చెప్పాను రా. రోహిత్ శెట్టి కరెక్ట్ చెప్పావు, కానీ కాదన్నాను. మళ్ళీ అయాన్ ముఖర్జీ అంటావు. అది వస్తుందారా నీకు బ్రహ్మాస్త్ర 2? వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హౌస్ఫుల్ 5లో అనిల్ కపూర్ ఇంకా నానా పాటేకర్. ఒక అనిల్ కపూర్ ఎందుకంటే మధ్యలో? అరే వాళ్ళిద్దరు కాంబినేషన్ రా. తెలుసు. ఏ సినిమాలో ఉంటుంది? ఫస్ట్ హౌస్ఫుల్ కాదు, వెల్కమ్. వెల్కమ్ లో ఉంటది. వెల్కమ్ కాకుండా ఇప్పుడు హౌస్ఫుల్ షిఫ్ట్ అయిపోయారు ఇద్దరు. అదే ఎవరికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ అని. వాళ్ళు వెల్కమ్ లో కూడా లేటెస్ట్ వాటిలో లేరు, పాత దాంట్లోనే ఉన్నారు. ఫస్ట్ దాంట్లోనే ఉన్నారు. వెల్కమ్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ లో లేరు. ఓకే, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రైమ్ వాళ్ళు సరికి దింపారు కొత్తగా. చూసా. దాంట్లో అదే అందరూ వచ్చారు కదా, సమంత, నాగ చైతన్య, అన్న కూడా వచ్చాడు, టైగర్ ష్రాఫ్ వచ్చాడా? ఏం అప్డేట్ తెచ్చాడు తెలుసా? ఏం చేశాడు చెప్పు. సిరీసా? సినిమా బడే మియా చోటే మియా. బాగీ 4 అంట. 3 ఫ్లాప్లే కదా, ఫస్ట్ 3 డబ్బులు వచ్చినాయి, సినిమాలు బాగోవు కానీ హిట్ అయినాయి. హిట్ అంటే సూపర్ హిట్లు కాదు, లాస్ రాలేదు. ఓకే అంటే బ్రేక్ ఈవెన్ టైపా? బ్రేక్ ఈవెన్ వచ్చినాయి రా డబ్బులు, బాగానే వచ్చినాయి. చూద్దాం మరి. యాక్టర్స్ ఎవరు తెలుసా? తెలియదు. అది ఏ సినిమా రీమేక్ ఉంటుందో ఇప్పుడు. బాగీ 3 ఏదో తమిళ సినిమానా? కాదు, నాగ చైతన్య సినిమానా? నాగ చైతన్య సునీల్ కాదా? బాగీ 3 రా, రీమేక్ కదా. బాగీ 2 వచ్చేసి అడిసేసి క్షణమో ఏదో. బాగీ 3 ఏదో సునీల్ సినిమా. నాగ చైతన్య సినిమా ఒకటి ఉంటుంది, కాజల్ హీరోయిన్. తెలియదు ఏదో ఏదో ఉంటుంది రా, గుర్తురాట్లేదు. టైం వేస్ట్. సరే, ట్రైలర్స్ బాగా అసలు బుక్ పేజ్ అంతా ఉంది. మామూలుగా పేజ్ అంతా రాదు ఎప్పుడు. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క పేజ్లో అయిపోద్ది. ఇది ఓన్లీ ట్రైలర్స్ ఒక పేజ్ వచ్చింది. చెప్పు. స్టార్ వార్స్ యాక్యులైట్స్ అని ఒకటి వచ్చిందిరా. నాకు స్టార్ వార్స్ సంబంధం లేదు, కానీ నాకు రికమెండేషన్ కూడా రాలేదు. అరే హాలీవుడ్ రికమెండేషన్లు వస్తాయి. ఇప్పుడు నీకు ఏలియన్ రామిరస్ వచ్చినప్పుడు స్టార్ వార్స్ రాదు. నేను స్టార్ వార్స్ ఎప్పుడు వచ్చినా కూడా చూడను. ఏమో ఆ ప్రొడక్షన్ రాలేదు ఎందుకో. ఛానల్ నుంచి వస్తాయి కదా, వస్తే చూద్దును, కానీ రాలేదు అసలు. యాక్యులైట్స్ ఏంటంటే ప్రీక్వెల్ ఆఫ్ ఆల్ ది స్టార్ వార్స్. ప్రీక్వెల్ ఫస్ట్ 9 parts వచ్చినాయి కదా, 9కి ప్రీక్వెల్. ఓకే అంటే అప్పట్లో అంటే చాలా పీస్ఫుల్గా ఉండేది.
అసలు ఎలా వచ్చేవి అన్నీ అనే దానికి. దాంట్లో మెయిన్ ఇతను స్క్విడ్ గేమ్ హీరో పేరు నాకు తెలియదు, జంగ్ జంగ్ ఏదో. వాళ్ళ పేరు అన్నింటిలో జంగ్లో కొన్నిలో ఉంటాయి మనకెందుకు. అరే గెలుకుతా ఉన్నావేంట్రా ఇందాక నుంచి. కంఫర్టబుల్గా లేదు ఇది. గడ్డం చేసుకో, మూతిలో పెట్టుకో. అరే నువ్వు అట్లా చేస్తుంటే నేను మాట్లాడేది కూడా వినిపించదు. క్యాప్ పెట్టుకుంటే వస్తుంది, క్యాప్ పెట్టుకుంటే వస్తుంది. వస్తుంది కానీ ఎంతగా వస్తుందో నాకు తెలియదు. స్పెక్స్ వేసుకో, ఇంకా ఆపే దానికి అలక్కు. బాగుందిరా, భలే ఉంది, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ వేద చూసావా? చూసా. చెప్పుకుందా, నువ్వే చెప్పు, థాట్స్ చెప్పు. నువ్వే చెప్పు ఫస్ట్. ఎందుకు నాకు అది గుర్తురాట్లేదు. హీరో ఎవడు చెప్పరా? అది కూడా గుర్తులేదు. అరే జాన్ అబ్రహం రా. జాన్ అబ్రహం, జాక్లిన్ ఫెర్నాండెస్ కాదు. హీరోయిన్ నాకు తెలియదు. జాన్ అబ్రహం రా. లాస్ట్ వీడియోలో నన్ను వేసుకున్నావు కదా. డైరెక్టర్ కూడా ఆడే. అవును, ఒక్క ట్రైలర్ డైరెక్టర్ కూడా ఆడే. అవును, గుర్తొచ్చిందిరా. డైరెక్టర్ కూడా ఆడేనా? కాదు. అవును, నిఖిల్ అడ్వాణి కాదు. అవును, ఇప్పుడే చూసాను నేను. వేద, జాన్ అబ్రహం అయితే ఫతే సోను, సారీ సోను సూద్ డైరెక్టర్ ఆడే. వేద ఇది నువ్వు నేను కన్ఫ్యూజ్ ఫతే రాయలేదా? అది 10 days బ్యాక్ వచ్చిందని రాయలా. ఇవన్నీ కొత్తవి, బిలో 1 weekలో వచ్చాయి ఇవి. అయితే లాస్ట్ వీక్ మనం మాట్లాడలేదు, సో వదిలేసాక. చూసావా? నేను దాంట్లో మెయిన్ గుర్తుంచుకుంది ఏంటంటే విక్రమ్ ఫాంట్. అక్కడే గుర్తుంది నాకు. మరీ అలా ఎలా పడితే అలా వాడేస్తున్నారు ఏంటో. ట్రేడ్ మార్క్ చేయాలి విక్రమ్ ఫాంట్ అని చెప్పి. నేను అది ఒకసారి మాకు కాలేజ్లో ఏదో అసైన్మెంట్ ఇచ్చారా, లిరికల్ వీడియో చేయమని. అప్పుడే విక్రమ్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. విక్రమ్ లిరికల్ వీడియో రిలీజ్, ఆ ఫాంట్ కోసం నేను ఎంతో ఎతికాను రా. దానికి ఏమైనా పేరు ఉంటుందా స్పెసిఫిక్? ఉంటుంది పేరు, కానీ లైక్ విక్రమ్కి రిలేటెడ్ ఏమి ఉండదు. మనం గెస్ట్ చేయలేం కదా పేరు. ఎన్ని ఫాంట్స్ ఉంటాయి జనరల్ గా? దేనికి? జనరల్ ఓపెన్ టు పబ్లిక్ లో. అరే లక్షల్లో ఉంటాయి. అట్లా మనం ఎతకాలి. అట్లా ఎతకాలి. నాకు దొరకలేదు, ఏమని చెప్పి సెర్చ్ అలా అర్థం కాలేదు. ప్లీజ్ గివ్ మీ విక్రమ్ ఫాంట్ అని గూగుల్లో కొట్టినా రాలా. అదంతా అయిపోయి కరెక్ట్ అసైన్మెంట్ అయిపోయింది, అది వచ్చిందిరా. సినిమా రిలీజ్ అయిన టైంకి దొరికిందా? లేకపోతే దొరికింది. కొన్ని వీడియో తమిళ్లో కూడా వాడాం. మనం కాదు, క్రేజీ కుటుంబం. ఓకే, నెక్స్ట్ మార్వెల్ 1943 రైజ్ ఆఫ్ హైడ్రా వీడియో గేమ్ ట్రైలర్. వీడియో గేమ్ అది? ఇంకేంటి యానిమేటెడ్ షో అనుకున్నావా? ఎందుకు ఇలా ఉన్నావు? ఏమో అది. అరే ఏంట్రా, ఏం చేస్తున్నావురా? చూసుకుంటున్నాను రా. సార్ చెప్పు. అదేంటంటే బేసిక్గా దాన్ని యూఎస్పి ఎందుకంత ట్రెండ్ అయిందంటే అది రియల్ టైం రెండరింగ్ యూస్ చేశారు. అరే ఆ టర్మ్స్ నాకు అర్థం కావు, వాళ్ళకి అర్థం కావు, అందరికీ చెప్పు. నార్మల్గా మనం కొంచెం లో క్వాలిటీలో యానిమేట్ చేసి రెండర్ అని కొడతాం, ఒక బటన్ నొక్కుతాం, అదొక అరగంట రెండర్ చేస్తుంది. అప్పుడు మనకి ఫోటో రియలిస్టిక్. సో దీంట్లో ఎడిట్ చేసినప్పుడే రెండర్ అయిపోతా ఉంటుంది ఎప్పటికప్పుడు. అది బాగా టెక్ వాడేస్తున్నాం మేము అని చెప్పి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ టెక్ వాడతాం అనేది ఎక్కడ ట్రైలర్లో మెన్షన్ చేసి చేయరు, వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూలో మెన్షన్ చేస్తారు. అది వైరల్ అయితే దానికోసం ట్రైలర్ చూస్తారు జనాలు. బేసిక్గా మనం గేమర్స్ కాదు కాబట్టి నేను జస్ట్ దానికోసం రాసా. ఏమో మీ కాలేజ్ వాళ్ళు నేను గేమర్ కాదంటే నన్ను ఏమనుకుంటారో చూడు. అరే నాకు తెలుసురా, వాళ్ళు నేను గేమ్ నన్ను తేడాగా చూస్తారు. సరే, నెక్స్ట్ ఫాల్ గాయ్ వచ్చింది. ట్రైలర్ 2 వచ్చింది. ఫాల్ గాయ్ ట్రైలర్ 2 నేను చూడాల. ఫాల్ గాయ్ ట్రైలర్ 2 వచ్చింది, ఫ్యూరియస్ ట్రైలర్ 2 వచ్చింది, మంకీ మ్యాన్ ట్రైలర్ 2 వచ్చింది. మూడుకి ట్రైలర్ 2s వచ్చినాయి. నాకు అన్నిట్లో ట్రైలర్ 2 నచ్చింది. ఫ్యూరియస్ ట్రైలర్ 2 నేను ఏది చూడాల కావాలని మొత్తం అంతా వేసేస్తాడు. ఫాల్ గాయ్ మంకీ మ్యాన్ పెద్ద ఎక్కువ వేయలేదు, పర్లేదు, కొంచెం టోన్ ఆఫ్ ది మూవీ చూపించాడు. ఫ్యూరియస్ లో కొన్ని సీన్స్ కొన్ని ఎక్కువ చూపించాడు లాస్ట్ టైం కన్నా. చూపించాడు క్రిస్ హెమ్స్వర్త్ లాస్ట్ టైం కన్నా ఎక్కువ ఉన్నాడు. కైండ్ ఆఫ్ ఫ్యూరియోసోకి రైవల్ అన్న ఫీల్ వచ్చింది, కానీ వాళ్ళు ట్రైలర్లో అలా కట్ చేశారు, లేకపోతే నిజంగా అలా నాకు అర్థం కాలే. అరే వింటున్నా వాళ్ళకి అర్థం కాదురా, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బేసిక్గా మేము అదే మాట్లాడుకున్న మధ్యలో మైక్ ఆన్ ఉందా లేదా అని చూసుకుంటాము. ఈసారి వాడు క్యాప్ వేసుకున్నాడు కాబట్టి 2 కళ్ళు దగ్గరికి ముక్కు దగ్గరికి వచ్చేసి చూస్తున్నాడు. ఓకే, నెక్స్ట్. అరే పెంగ్విన్ చూసావా? లేదు, నువ్వు చెప్తూ కానీ.
పెంగ్విన్ ఏంటంటే ద బ్యాట్మ్యాన్కి సీక్వెల్ రా బేసిక్గా, బట్ వెబ్ సిరీస్. అండ్ మెయిన్ క్యారెక్టర్ ఏమో పెంగ్విన్ విలన్. ఆడు విలనే కదా, యాంటాగనిస్ట్ కదా. వాడి స్టోరీ. ది బ్యాట్మ్యాన్ కి సీక్వెల్ ది బ్యాట్మ్యాన్ రాబర్ట్ ప్యాటిన్సన్ మ్యాట్ రీవ్స్ దాంది. దాంట్లో ఎవడు ఉన్నాడా పెంగ్విన్ అని? ఉన్నాడు కదరా పెంగ్విన్, వాడే కదరా విలన్. గుర్తొచ్చాడులే. రిడ్లర్, పెంగ్విన్, ఫాల్కోన్. ఆ సినిమా నాకు రిడ్లర్ గుర్తున్నారు, పెంగ్విన్ ఇప్పుడు గుర్తొచ్చాడు. అదే పెద్ద బిల్డింగ్ టాప్ ఫ్లోర్లో ఉంటాడు కదా వాడు. నెక్స్ట్ ఏదో వర్షాంగలకు శేషం. తమిళ్ నేర్చుకో. తమిళ్ కాదు, మలయాళం అది. అయితే నేను నేర్చుకోవాలా. ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ హృదయం. అయితే మూవీ బేస్డ్ మూవీ, అంటే స్టోరీ బేస్డ్ మూవీ. దాంట్లో సినిమా తీయాలి, దాంట్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో వెళ్ళాలి సంథింగ్ ఏదో అట్లాంటి రిలేటెడ్. నాకేం అర్థం కాల. మూవీ క్రాఫ్ట్ మీద మూవీ. అదే కష్టాలు ఎలా ఉంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నట్టు. మన నిన్నింతే టైప్లో ఉంటుందా? నేను చూడలేదు. నిన్నింతే చూడలేదా? సునీల్దా? రే 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 కొడతారా. ఎవరు? పూరి జగన్నాథ్ ఇంకా రవితేజ మూవీరా నేనింతే. ఏమో. ఇడ్లీ విశ్వనాథం తెలియదు. ఓకే, ఆ సీన్లు గుర్తున్నాయి నాకు, సినిమా గుర్తులేదు. ఆడియన్స్ పల్స్ అంటాడు అదే కదా. నాందా సెందిల్ అంటాడు కదా, అద్దా. అదే నేనింతే. ఆహా, ఓకే, తెలియదు. ఆడ అసిస్టెంట్ డైరెక్టర్ కింద జాయిన్ అవుతాడు రవితేజ దగ్గర. కానీ నాకు డైరెక్టర్ అయ్యే అసిస్టెంట్ డైరెక్టర్ కింద జాయిన్ అవ్వకముందు నాకు డైరెక్టర్ అయ్యే సీన్ ఉందని చెప్పి డైరెక్ట్ గా మెయిన్ యాక్టర్ లీడ్ యాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి స్టోరీ చెప్పడం మొదలు చేస్తాడు అనమాట. తమిళ్ డైరెక్టర్స్ కి డిమాండ్ ఎక్కువదని చెప్పి అలా ఇలా విభూతి యాస్ట్రే నుంచి ఇలా యాష్ తీసుకుని ఇలా విభూతిలో పూసుకుని వెళ్తాడు అనమాట. నాందా సెందిల్ నడకిరికి వరంగం ఇవన్నీ యారు ఎవడన్నా అంటాడు కదా, అవన్నీ యారు. సో రెండు మర్చిపోను రా. నెక్స్ట్ మంకీ మ్యాన్ చెప్పేసావు. బీటిల్ జ్యూస్ చూసావా? మైకిల్ కీర్తి. బీటిల్ జ్యూస్ అంటే మైకిల్ కీర్తియా? మైకిల్ కీటన్ది సెకండ్ సీక్వెల్ ఇది. కీర్తి అనలేదు, నువ్వు కావాలంటే చూసుకో. వినిపించింది. సెకండ్ పార్ట్ సీక్వెల్. సినిమా పేరు బీటిల్ జ్యూస్. బీటిల్ జ్యూసా? అదేం పేరు రా? బాగుంటుందని పెట్టారు. డైరెక్టర్ టిమ్ బర్టన్, వెడ్నెస్డే డైరెక్టర్. ఓకే, వెడ్నెస్డే సిరీస్ కదా. జెన్నీ ఆర్టెగా చాలా ఫేమస్ అదిరా. జెన్నీ ఏదో ఆర్టెగా జెన్నీ ఆర్టెగానే అనుకో. ఫేస్ గుర్తించండి కానీ పేరు మనకి ఎందుకు? దాని ఫేస్ కొంచెం ఫ్యూరియస్ ఫేస్ లో ఉంటుంది కదా. సరే, ఓకే. యాన్యువల్ టెలిజాయ్ లాగా. ఓకే, చెప్పేదాను. బీటిల్ జ్యూస్ అనేది టిమ్ బర్టన్ అంటే బ్యాట్మ్యాన్ 1, 2 తీసాడు 1980s. తెలుసు. మైకిల్ కీటన్ బ్యాట్మ్యాన్ తెలుసు. అతను మళ్ళీ ఇప్పుడు సీక్వెల్ బీటిల్ జ్యూస్ అనేది. అవును, మైకిల్ కీటన్ దేంట్లోనే వచ్చాడు రా రీసెంట్ గా. మార్బియస్ ఫ్లాష్ లోనా లాస్ట్ లో ఫ్లాష్ ఆ టైం లోకి వెళ్ళిపోతాడు కదా. అదే ఎక్కడో చూసాను, దేంట్లో అని గుర్తురాడు బ్రో. లాగ్ సూదు కవ్వం 2 సీక్వెల్ అని అర్థమైంది అంతే నాకు. అసలు నువ్వేం చెప్పావు? అరే సూదు కవ్వం తమిళ్, ఇది పక్కా తెలుసు. 2 మళ్ళీ 2 1 ఏంటో తెలుసా? తెలియదు. మరి ఎందుకు చెప్తున్నావు? ఏదో వచ్చింది, తమిళ వాళ్ళు ఉంటారేమో. తెలుగు వాళ్ళు చక్కగా చూడట్లే ప్రస్తుతానికి. అరే అవునరా, మన కామెంట్ల గురించి ఎప్పుడు మాట్లాడదాం? లాస్ట్ లో మాట్లాడదాం. సూదు కవ్వం లాస్ట్ లో మాట్లాడతాం, స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. లాస్ట్ దానికోసం వెళ్తారు ఇవన్నీ వదిలేసి. అదేంటంటే కామెడీ మూవీ రా, కామెడీలను పెట్టి తీశారు. నాకు ఏం అర్థం కాలేదు. ఏదో చూసా ఊరికే 2 minutes కదా అని. ఏలియన్ రామ్లెస్ రా టీజర్ కట్టి సినిమాటోగ్రఫీ మామూలుగా సూపర్ ఉంది కదా. సూపర్ ఉంది కానీ ఫ్లాప్ అవుతుంది సినిమా, అదైతే తెలుసు. రిడ్లీ స్కాట్ ప్రొడ్యూసర్, ది మేకర్స్ ఆఫ్ ఈవిల్ డెడ్. ఇంకా ఏదో రాశారు రా, ఈవిల్ డెడ్ అండ్ గుర్తులేదు. ఈవిల్ డెడ్ అయితే ఫ్రమ్ ది మేకర్స్ ఆఫ్ ఈవిల్ డెడ్ అని తెలుసు, తెలియదు. ఇంకా కష్టపడ్డా. కానీ పెద్ద క్యారెక్టర్స్ క్యాస్ట్ గురించి పెద్దగా ఏం, జస్ట్ ఒక సీనరీ లాగా గ్లిమ్స్ టీజర్ కూడా. నెక్స్ట్ హ్యారల్డ్ అండ్ ద పర్పుల్ క్రయాన్ అనేది ఇట్స్ అన్ యానిమేటెడ్ కార్టూన్ సంథింగ్ రైమ్, పిల్లలు సంబంధించిన ఏదోరా. పిల్లల రైమ్ అని పిక్సార్ కదా కాదు, ట్వింకిల్ లిటిల్ స్టార్ లాగా. అదొక షార్ట్ స్టోరీస్ అనుకో. అది ఎందుకు రాసావు అసలు? అది సినిమా వస్తుంది, ఎవడో యాక్టర్ షజామ్, దాని మీద వస్తుందా బేస్ చేసి? రియల్ లైఫ్ లైవ్ యాక్షన్. ఆడన్ని పిల్ల క్యారెక్టర్లు చేస్తాడు, ఏమంటారు టైప్ కాస్ట్ అయిపోయినట్టున్నాడు. ఇంకోటి కూడా ఏదో వచ్చింది, స్పై కిడ్స్ వచ్చింది ఆడిది.
నెట్ఫ్లిక్స్లో మొన్నే స్పై కిడ్స్ లో ఆడేందుకు Last year December లో. పిల్లోళ్ళు ఉంటారు కదరా ఇద్దరు రీబూట్ అయింది. పెద్దోళ్ళు ఇద్దరు ఉంటారా? ఆహా, పెద్ద పెద్ద వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరు, బా బా వాళ్ళ పిల్లలు స్పై కిడ్స్. ఆడే పిల్లోళ్ళు ఉంటాడు, ఆడికి పిల్లోడు ఏంటి మళ్ళీ? ఏమో అది కూడా పిల్ల కామెడీ రాదంతా. నువ్వు ఒక్కడే చూస్తే నీకు చిరాకేస్తుంది. నేను చూడాలండి, శ్రీగాడితో చూసా కాబట్టి కొంచెం ఏదో తట్టుకోగలిగా. నేను చూడాలండి. బేసిక్ ఏంటంటే క్రేయాన్తో ఇట్లా గీస్తూ ఉంటే రియల్ లైఫ్లో వచ్చేస్తూ ఉంటుంది స్టోరీ. చిన్నప్పుడు ఒకటి ఉండేది ఏదో పెన్సిల్, గుర్తుందా? మన చిన్నప్పుడు ఒక కార్టూన్ ఉండేది, ఏదో స్పెషల్ పెన్సిల్ అనమాట. ఒక కార్టూన్ వచ్చేది. కార్టూన్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక షో అనమాట. షో అంటే ఎందుకంత మ్యాజిక్ పెన్సిల్ అని ఒకటి వచ్చేది. సో వాడు ఏం చేస్తే అది రియల్ లైఫ్ లో వచ్చేస్తుంది అనమాట. బేసిక్ అలాంటిది అనుకో. నెక్స్ట్ కంగువా బ్రో. సిజిల్, కంగువా సిజిల్ టీజర్. సిజిల్ అది జపనీస్ ఫాంట్లో రాశారు టీజర్ అని. అవును, ఏమో మరి అది జాపనీస్ ఏదో ఏదో భాష అర్థమైంది, మాకు తెలియని భాషను తెలుసు కానీ జాపనీస్ అని నాకు ఇప్పుడు అర్థం. జాపనీసే బ్రో. కొరియన్ అంటే రౌండ్లుగా ఉంటుంది, చైనీస్ అంటే లైన్లు ఎక్కువ ఉంటాయి, జాపనీస్ అడ్డంగా ఉంటుంది, కొంచెం మినిమలిస్ట్గా ఉంటుంది జాపనీస్. కంగువా సిజిల్ టీజర్ బేసిక్గా లార్డ్ బాబీ వర్సెస్ రోలెక్స్ హైలైట్ అదే. లార్డ్ బాబీ. అరే అదే ఇక యానిమల్ తర్వాత క్యాష్ చేశారా, ముందే క్యాష్ చేశారా? నాకు అర్థం కాలేదు అది. ముందే క్యాష్ చేశారంటే గుడ్ చాయిస్, వాళ్ళకి ప్లస్ అయినట్టే యానిమల్ వల్ల. తర్వాత చేశారంటే జంపింగ్ అడ్వాంటేజ్ తీసుకుంటారా? నెక్స్ట్ కంగో థాట్స్ నువ్వే చెప్పాను, నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తావు? మధ్యలో చిన్నప్పుడు కార్టూన్ వచ్చింది అంటే చెప్పు. కంగువాలో ఇట్స్ కైండ్ ఆఫ్ 2 ట్రైబ్స్ మధ్యలో ఫైట్ అన్నట్టు అనిపించింది నాకైతే. సో సూర్యాది ఒక క్లాన్ అన్నట్టు, బాబీది ఒక క్లాన్ అన్నట్టు. కంగో మేనా? మే ఏంటి రిలీజ్ నాకు నేను నోట్ చేసుకోలే. ఏమో బ్రో, కల్కి పోస్ట్ పోన్ అంటున్నారు. రే ఆగస్ట్ కదరా, సారీ మే ఎండింగ్ కదా. అదే ఏంటంటే మేలో వచ్చే సినిమాలు కానీ ప్రమోషన్లు జరిగిపోతున్నాయి, కల్కి మటుకి ఇంకా స్క్రాచ్ అన్నట్టు వదిలేసారు. సైక్లాప్స్ గ్లాసెస్ వేసి. అది సైక్లాప్స్ లేదురా, ఎగ్జాక్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది. నేను తర్వాత మళ్ళీ చూసా, మనం అంత మాట్లాడేమని చూసా, అంత ఎగ్జాక్ట్ లేదు. కొంచెం సైక్లాప్ గ్లాసులు నాకు కొంచెం ఏదో అంటే కాపీరైట్ పడకుండా కొంచెం కొత్త ట్యూన్ యాడ్ చేసి మధ్యలో వేస్తారు కదా, అలా అన్నట్టు ఉంది అది. ప్రాంప్ట్ గివ్ మీ సైక్లాప్స్ గ్లాసెస్ వితౌట్ గివింగ్ కాపీరైట్ స్ట్రైక్. చాట్ జిపిటి సో కంగువా నాకు అలా అనిపించింది, చాలా రాగ్ ఉంది. కానీ షార్ట్స్ లో బ్యాక్గ్రౌండ్ అంత కేర్ఫుల్ గా డిజైన్ చేసినట్టు అనిపించలేదు. మన మెయిన్ ఫోకస్ ఏంటంటే అది క్లియర్ గా డిజైన్ చేశారు షార్ట్స్ అన్నింటిలో. బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ ఆ ట్రిపుల్ అంత క్లియర్ గా ఉంటాయి, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్ మొత్తం. అలా లేదు దీంట్లో. అంటే ఎవరి క్లాన్ ఎక్కడ ఉంటుంది అన్నట్టు లొకేషన్ కాదురా. ఇప్పుడు ఒక షార్ట్ ఉంది అనుకో, వాళ్ళు మెయిన్ ఫోకస్ ఏంటి, ఒక క్యారెక్టర్ ఉన్నాడు అనుకో, ఆ క్యారెక్టర్ క్లియర్ గా ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ ట్రీస్ లాంటి ఏమన్నా ఉన్నాయనుకో, అవి క్లియర్ గా లేవు అసలు. ట్రీస్ కానీ ఇంకెవరైనా ఉన్నా కానీ కొంచెం డస్టీ అంటే థీమ్, ఆ మూవీ థీమ్ అది కానీ నాకు అర్థమైంది. అలాంటి ల్యాండ్స్కేప్ లో షూట్ చేశారు కాబట్టి. కానీ బ్యాక్గ్రౌండ్ అన్నట్లకి సీజీఐయో లేకపోతే రియల్ గా పెట్టారో తెలియదు కానీ క్లియర్ గా లేవు. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా ఫోకస్ సరిగ్గా లేదు వాటి మీద. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా విఎఫ్ఎక్స్ ఉంటుంది కానీ వాటి మీద ఎంత ఎంఫసైజ్ చేసినట్టు టీజర్ షాట్స్ నాకు అనిపించలేదు. అంటే అంత ఎఫర్ట్ పెట్టలేదు, అంత ప్రయారిటైజ్ చేయలేదు. ఎన్ని రోజులకి వచ్చిందిరా ఇది? అమ్మో, కింద వీడియో స్టార్టింగ్ లో వచ్చేది అంటే మనకు కొంచెం రాదా ఇటే వస్తుంది. సరే వెళ్ళిపోయింది. నెక్స్ట్ భరతనాట్యం బ్రో. వచ్చలేదు మీకు వైవా హర్ష అండ్ సమ్ న్యూ యాక్టర్. నీకోసం ప్లేస్, నీకోసమే. నన్ను బాగుంటావంటే ఎక్కువ ఎక్కడో దగ్గర. భరతనాట్యం ఏంటంటే నాకు ట్రైలర్ ఇస్తే ఏం అర్థం కాలేదురా. బేసిక్గా అది కూడా మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటాడు హీరో. అలాంటిది వైవా హర్ష హీరో, సినిమాలో హీరో. ఓకే, ఏమో నాకు పెద్దగా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, చూద్దాం మరి. డైరెక్టర్ ఎవరైనా చెప్పావు? తెలీదా? చెప్పలేదు. ఇన్స్పెక్టర్ రిషి అంటే ఒకడు ఉంటాడు భయ్యా, వాళ్ళ పేరు నాకు తెలీదు, ప్రతి సినిమాలో ఉంటాడు. రే అంటే కొంచెం యాంటాగనిస్ట్ క్యారెక్టర్.
ఏం చెప్పాలి నాని సినిమా ఉంటుంది కదరా, హిట్ అయింది, లావణ్య త్రిపాఠి. భలే భలే మగాడి పోయి. దాంట్లో పోలీసు వాడు ఉంటాడు చూడు, చాగటానిస్ట్ లావణ్య త్రిపాఠికి ఫియాన్సే లాగా. దాని పేరు అజయ్ అనుకుంటా. ఏమో చాలా సినిమాల్లో ఉంటాడు కదా, కొంచెం యాంటాగనిస్ట్ క్యారెక్టర్ లాగా. అజయ్ ఏమో తన పేరు నాకు గుర్తురాట్లేదు. అజయ్ అంటే గుంటూరు కారంలో జల్టన్ బాబ్జీ కాదు. ఆడే కదా, కాదు బే, ఆడే ఉంటాడు దాంట్లో పోలీస్. కాదు వేరే వాడు, ఇంకో సినిమా. జెలటిన్ బాబ్జీ. నీకు ఎలా గుర్తుందిరా పేరు? నువ్వు అజయ్ అంటే మా అమ్మ అక్కడికి వెళ్ళిపోయావా అనుకున్నా. నాకు గుంటూరు కారం నచ్చిన సీన్ అది ఒకటే కాబట్టి గుర్తుంది. గుడ్డి రావే. వాడి పేరు కొత్తోడు బ్రో, ఇది మంత్ ఆఫ్ మధు. ఆడు నేను లోకల్లో పోలీసు. నేను లోకల్లో పోలీసా? అదే అనుకున్నా. నాకు ఫస్ట్ నువ్వు నేను లోకల్లో హీరోయిన్ ఎవరు? కీర్తి సురేష్. ఓకే కన్ఫ్యూజ్ అయితే. అరే నువ్వు ఫస్ట్ తన ఒకరు రెఫర్ చేసావు కదా, కరెక్ట్ గా పేరు గుర్తులేదురా అని. నాకు తనే గుర్తొచ్చాడు. కాదు చెప్పేది, తను గుర్తొచ్చాడు. కానీ నువ్వు భలే మళ్ళీ మగాడు అంటే తను కాదు కదా. కాదు, భలే మగాడు లాస్ట్ సీన్ ఏంటి? ఆ పోలీస్ ఆఫీసర్ని ఒక దగ్గర ఉంచేసి వచ్చేస్తాడు. అజయ్ నేను ఎక్కడ ఉంచావంటే అరే మర్చిపోయా అని చెప్తే నాకు అలా గుర్తులేదు. నాకు తనకి పెళ్లి చూపులు అంటే వస్తాడు కదా ఇంటికి, వాళ్ళ నా ఫాదర్ తో పాటు. ఆ తర్వాత మళ్ళీ ఒక గుడిలో ఇటు మొత్తం మర్చిపోయి ఇంకో దగ్గర తీసుకెళ్తాడు ఫ్యామిలీ మొత్తాన్ని. అప్పుడు చూసారా ఇటు మర్చిపోయాడు అన్నట్టు పాయింట్అవుట్ చేయడానికి వస్తాడు కదా. నాకు ఆ సీన్ వల్ల గుర్తుంది అజయ్ తన పేరు. దీని పేరు నవీన్ చంద్ర. అరే అమ్మ కరెక్ట్. నేను ఇందాక నుంచి నవీన్ చంద్ర స్ట్రైక్ అయింది. చెప్పచ్చు కదా, నీతో ఇంత మాట్లాడేటప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నాను తనేనా చెప్పచ్చు కదా, ఇంత లాగ్ ఎందుకు చేస్తాను. తనేనా కన్ఫర్మ్ చేసుకుని ఇప్పుడు చెప్పా. బేసిక్ గా నవీన్ చంద్ర ఇస్ ఇన్స్పెక్టర్ రిషి. ఐ థింక్ ఇట్స్ వెబ్ సిరీస్. నవీన్ చంద్ర అంటే దీంట్లో ఉన్నాడు ఒక మూవీ, అడవిశేష్ ఒక మూవీ వచ్చింది చూడు. అడవిశేష్ రజీనా క్షణం కాదు ఎవరు దాంట్లో రజీనా వాళ్ళ పార్ట్నర్ ఇన్ క్రైమ్ అంతే. భగత్ బ్లేస్ బ్రో, క్లాస్ గురించి మాట్లాడిపోయాను. పెద్ద అనిపించలేదు నాకు. థాట్స్ ఆన్ క్లాస్ కాంట్రవర్సీ క్రియేట్ చేయి. కొంచెం గబ్బర్ సింగ్ టైప్ ఫీల్. థంబ్నెయిల్ మూమెంట్ రావాలి. ఏం చేస్తున్నావు? ఏంటి? నేను చెప్పాను పో. ద క్యామియో చిల్దు కందా. హాయ్ చెప్పు సెల్. భగత్ ప్లేస్ థాట్స్ చెప్పు. ఇప్పుడు థాట్స్ అంటే కైండ్ ఆఫ్ గబ్బర్ సింగ్ ఫీల్ వచ్చింది, కానీ లాస్ట్ లో డైలాగ్ ఏమో అవుట్ ఆఫ్ సింక్ ఫీల్ అయ్యా నేను. అంటే మాస్ పొలిటికల్ అసలు ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది? యాక్చువల్ దాంట్లో కాంట్రవర్సీ ఏంటంటే సమ్ పొలిటికల్ పార్టీ హెడ్ ఏమో అతని పొజిషన్ ఏంటో తెలియదు కానీ కొంచెం హీ సీమ్స్ లైక్ ఎ సెన్సిబుల్ పర్సన్. అతను ఏమన్నాడంటే మీరు ఇట్లా చేసుకోవచ్చు, పొలిటికల్ క్యాంపెయినింగ్ కొంచెం చేయొచ్చు, ప్రమోషన్లు అట్లాగే మీ ఎలక్షన్స్కి పర్లేదు, కానీ పర్మిషన్ తీసుకొని చేయాలి ఇవన్నీ. ఎందుకు అది కొంచెం టెంపోలో ఉన్నట్టు డైలాగ్. పర్మిషన్ తీసుకొని చేయాలి, అలౌ చేస్తారు మీరు పర్మిషన్ తీసుకుంటే, మీరు పర్మిషన్ తీసుకుంటే చేశారు కాబట్టి కాంట్రవర్సీ అవుతుంది అని చెప్తే రెస్పాండ్ అయినా అయ్యారు దానికి. ఏమో నాకు తెలియదు, రెస్పాండ్ అవ్వడం తెలియదు, కానీ చెప్పడం అయితే చూసా. అసలు డైలాగ్ నాకు కరెక్ట్ గుర్తురాట్లేదు. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. అది అసలు అవుట్ ఆఫ్ సింక్ లా అనిపించింది నాకు. అది పొలిటికల్ రెఫరెన్స్ తో చెప్పారు కాబట్టి అలా అనిపించిందా? గాజ్ అంటే తన పార్టీస్ గుర్తు కాబట్టి అలా చెప్పారా? అసలు ఇంత లేట్ కలిగింది ఏంటి బ్రో నీకు? కాదురా, నాకు అసలు పొలిటికల్ అసలు థాటే ఉండదు. అరే పార్టీ సింబల్ అయినా తెలుసుకోవాలి కదరా. తెలుసు, కానీ ఆ టైంలో స్ట్రైక్ అవ్వలేదు నాకు. నేను ఫుల్ మూవీ మోడ్ లో ఉన్నాను. కామెంట్లు చదువుదామని వెళ్ళా, కాంట్రవర్సీ ఏముంటది లాగుదాం సరికంతా అని. అసలు సినిమా ఏంటి, గాజు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు మధ్యలో? అవుట్ ఆఫ్ సింక్ కంప్లీట్ అసలు. మళ్ళీ మొత్తం పెట్టుకుని చూసా ఎక్కడ తెలీదా అదే పొలిటికల్. లేదు నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు ఇప్పుడు దాకా తెలియదు నాకు. ఓకే, నాకైతే ట్రైలర్ ఎడిటింగ్ నచ్చింది, సౌండ్ ఎఫెక్ట్స్ అవి. ఇప్పుడు ఒకటి అమ్మరాజ్యంలో కడప బిడ్డలని ఒక సినిమా వచ్చింది ఆర్జీవీది, దాంట్లో పొలిటికల్ రెఫరెన్స్ ఉందంటే పొలిటికల్ సినిమా. ఇది అసలు సంబంధం లేకుండా రీమేక్ కదా ఏది ఇది ఉస్తాద్ భగత్. నాకు అఫీషియల్ న్యూస్ అని వచ్చింది అలా అని. అరే తేరీ రీమేక్ కదరా పోలీసోడు. అరే విజయ్ది తెలుసు, తెరి అంటే ఆడు సమంత కదా తెలుసు, కానీ అది రీమేక్ కదా నాకు తెలియదు. రీమేక్
అనుకుంటా. షూర్ అంటే చెప్పు. 99% షూర్. ఓకే, సో చూద్దాం. అంటే చాలా రోజులైంది, అందుకే 1%. అది నేను ఎలాగో మొత్తం చూడలేదు, సగం సగం ఎప్పుడప్పుడు నేను చూసినా మర్చిపోతాను. విజయ్ సినిమాలు అన్నీ ఒకేలా ఉంటాయి. విజయ్ సినిమా కదా, ఏదే సినిమా ఎందుకల్లాగా అన్నీ ఒకేలా ఉంటాయి. ఒకేలా ఉంటాయి. కొంచెం డిఫరెంట్ గా ఉండేదంటే బిగిల్. ఫుట్బాల్ ఆడతాడు కాబట్టి తేడా కొత్తగా ఉంటుంది. ఇంకా ఇంకోటి లియో. అది నీకు ఒక 5 years తర్వాత అది కూడా నువ్వు బ్లర్ అయిపోద్ది నీకు. అన్నీ ఒకేలా ఉంటాయి. లేదు ఎల్సీయూ కాబట్టి. బ్రో అన్న అసలు క్లీన్ షేవ్ చేసుకొని ఎన్ని సెల్ఫీలు దిగుతున్నాడో అది చూసావా స్టోరీలు? ఏదో నాన్బా అని పెడతావు ఏంట్రా నువ్వు? నన్బారా అంటే ఏంటి అసలు? నన్బా అంటే ఫ్రెండ్. నువ్వు న్యూ వీడియో నన్బా అని పెడతావు, ఎందుకు పెడతావు? నాకు నన్బా అంటే అర్థం కాదు. వణక్కం నన్బా నన్బిగళ్ళు అంటాడు స్టేజ్ ఎక్కి ఎప్పుడు మైక్ పట్టుకొని. అంటే హలో ఫ్రెండ్స్ అన్నట్టు. అది విజయ్ ఫేమస్ ఇది. అరే కుట్టి స్టోరీలో కూడా ఉంటది కదరా. ఎక్కడ ఉంటది? లైఫ్ ఇస్ వెరీ నన్బా డోంట్. అబ్బా రే రే రే, అది విజయ్ పాడాడు కాబట్టి లైక్ చాలా విజయ్ క్యాచ్ ఫ్రేజ్ లైక్ అనుకోవచ్చు. నన్బా నన్బా అంటే ఫ్రెండ్, మేల్ ఫ్రెండ్. నువ్వు విజయ్ ఫ్యాన్ కార్డ్ నీకు అర్థమైంది, నాకు తెలియదు. అరే చల్ల నాకు నిజంగా అర్థం కాలే. నువ్వు ప్రతి మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్స్టాగ్రామ్ స్టోరీలోని నన్బా ఎందుకు పెట్టిన ట్యాగ్ చేస్తున్నావు? నన్బా అంటే నన్ను ఫాలో చేసాడు, అడిగి అర్థం కాదు, లైట్ లైన్ అని పెట్టినావు. నీకు తప్ప అందరికి అర్థం అవుద్ది. నువ్వు బూమర్ గాడివరా. అది కానీ క్లీన్ షేవ్. బూమర్ కాదు, ఓల్డ్ స్కూల్. బూమర్ అయినా ఓల్డ్ స్కూల్. డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వరా నాకు? ఒక వీడియో చేద్దాం దాని మీద. నువ్వు చేద్దాం అంటావు, స్టఫ్ ఉండదు. సర్లే ఆగు. అన్నొచ్చిండు. 12 అయిపోయింది అప్పుడే. అరే కరెక్ట్ 1 minute తక్కువ. ఎప్పుడు కరెక్ట్గా ఈ టైంకి వస్తాడు, 11:59కి వస్తాడు. ఇప్పుడే స్పాన్ అయినట్టు వస్తాడు. ఏదో మాట్లాడు. పుల్ వచ్చింది మ్యాక్స్ వచ్చింది అన్నట్టు కరెక్ట్ గా దొంగలు ఉంటే వెళ్ళిపోండి ఖబర్దార్ అన్నట్టు వస్తాడు. కరెక్ట్ గా 12కి వచ్చి విజిల్ వస్తాడు. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాను? చిట్టి తల్లి. అదే రా క్లీన్ షేవ్ లుక్ చూసావా? చూసా. ఎందుకంత క్యూట్గా ఉన్నాడు తెలుసా? ఎందుకు రోజు చేసుకుంటున్నాడు క్లీన్ షేవ్? అదే ఎందుకు? అదే వచ్చింది కదా కొత్త గోట్ లో అరే గోట్ అంటే నాకు గోట్ లైఫ్ ఆడ జీవితంలోకి వెళ్ళిపోతున్నాను. ఇంకోటి ఉంది సుధీర్ది సుడిగాలి సుధీర్ది గోట్ అని కొత్త సినిమా వస్తుందా? వచ్చేసిందా అనుకుంటా. అది ఓకే నెక్స్ట్ బ్రో బ్రేకింగ్ షాటరింగ్ గ్రౌండ్ అర్త్ షాటరింగ్ న్యూస్ బ్రో. ఏంటి చెప్పు బ్రో. కేడీ సీజన్ 2. కేడీ ఏంటి అసలు? గెస్ట్ చేయి. కేడీ అంటే ఇదొక మూవీ వచ్చింది కదరా, అడవి చేస్తే దాంట్లో. సీజన్ 2 అంటే మూవీస్కి వెళ్తావేంటి బ్రో నువ్వు? కేడీ బ్రో సీజన్ 2 బ్రో. అసలు అర్త్ షాటరింగ్ న్యూస్ నీకు తెలియకుండా అసలు ఎట్లా ఏ రాక్ కింద బతుకుతాను చెప్పి ఆ రాక్ వచ్చి నేను ఎత్తుతా నీకోసం. ఉంది కజాగుడిలోకి రాయి. నువ్వు ఇక్కడేంటే చెప్పేది కేడీ. నువ్వు కేడీ అంటే చెప్పు. ఇప్పుడు సీజన్ 2 వస్తుంది. ఓకే క్లూ ఇస్తా బ్రో. క్లూ ఇస్తా, గెస్ట్ చేయి. ఆగు. టైం వేస్ట్ చేయకు నువ్వు. నేను చాలా ఇంపార్టెంట్ ఫీల్ అవుతున్నాను రా. ఇంత వాల్యూ పిల్లి వచ్చి పక్కనకి వచ్చిందంటే ప్లీజ్ రా ఉండని దాని పాపం. దానికి అర్థం కాదు. దానికి బాగానే అర్థం ఇందాక పాముకుంది. హలో బుడి కూర్చో, ఇక్కడే కూర్చో. సరే బ్రో కేడీకి ఆలోచించు బ్రో అట్లీస్ట్. కేడీ అంటే వాటర్ కావాలా? ఫుడ్. కేడీ ఇస్ ఏమంటారు దాన్ని? ఆక్రోనిమ్ ఫర్ కే అండ్ డి. చెప్పు. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాలిడేషన్. రే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాలిడేషన్ ఇది కదా, నాకైతే అంతేరా. చెప్పు కేడీ అంటే ఏంటో. రే అరే నేను ఎడిట్ చేయను. థ్యాంక్ యూ. అక్కడ పావుతా, ఇక్కడ పావునా? సరే నువ్వు చెప్పు, నేను వింటా. కేడీ అంటే కార్తీక దీపం బ్రో. రే 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 అసలు ఏమన్నా సంబంధం ఉందా? అర్త్ షాటరింగ్ న్యూస్ బ్రో. మనకి ఇట్లా న్యూస్ ఎక్కడ రాదు బ్రో. కార్తీక దీపమే చిరాకేసిందంట దానికి. నీకు వార్నింగ్ ఇస్తుంది. కన్ను దగ్గర ఏంటి డట్టిగా క్లీన్ చేసుకో. కార్తీక దీపం సీజన్ 2 థాట్స్.
ఏ చి ఇంట్లో ఎవడైనా పెడితేనే స్కిప్ చేస్తాను నేను వచ్చి టీవీ రిమోట్ లాక్కుని. బ్రో అసలు అర్ధ సీజన్ 2 అంటే ఇంకెన్నేళ్ళు? అది ఎన్నేళ్ళు వచ్చింది అది? ఏం వచ్చింటుందో 10 ఏళ్ళు. మొగల్ రేకులు నెక్స్ట్ సీజన్ అంటే అర్త్ షాటరింగ్ న్యూస్ కానీ కార్తీక్ దీపం అంత ఉందా? కార్తీక దీపం నువ్వు చూడలేదా? కమింగ్ సూన్ ఉంటుంది లాస్ట్ ఎపిసోడ్లో. అరే నేను లాస్ట్ ఎపిసోడ్ అంట లాస్ట్ అరే మీమ్స్ చూడాలి బ్రో, అందుకే. చూడండి రా, నేను సీరియల్ మీమ్స్ నాకు వస్తే కామిక్ మీమ్స్ వస్తాయి. లైక్ సీరియల్ మీమ్స్ నేనెందుకు చూస్తారా? నార్మల్ మూవీ న్యూస్లోనే వాళ్ళు పెడతారు, ఇప్పుడు మనం పెడుతున్నట్టు. సరే అప్డేట్స్ అన్నీ అయిపోయినాయి, మెయిన్ టాపిక్ వద్దాం. తమ్నెల్లో ఇది పెట్టరా ప్లీజ్ రా. నేను తమిళ చేస్తా ఆల్రెడీ, నెక్స్ట్ వీడియో తమ్నెల్ పెట్టరా. ఓకే మెయిన్ టాపిక్ స్టార్ట్ చేయి. ఏంటి స్టార్ట్? నేను రాసిన ఇంకా ఉన్నాయి. ఫతే టీజర్ లాస్ట్ వీక్ వచ్చింది కానీ మనం మాట్లాడలేదు. సో ఇట్స్ సోనూ సూద్ దాంట్లో, డైరెక్టర్ కూడా తనే, ఇంకా యాక్టర్ కూడా తనే అనమాట. అదైతే బాగుంది. ఇంకా రెబెల్ మూన్ పార్ట్ 2 తీసి కాగివ ట్రైలర్ వచ్చింది. అరే మర్చిపోయారా? రెబెల్ మూన్ తీసాను. రెబెల్ మూన్ 1 బాగాలేదన్నా ఒకటి, 2 గురించి ట్రైలర్ వచ్చాక అదే కొంచెం మూవీ వచ్చాకనే చూడాలి. 1 అంత గొప్పగా లేదన్నావు కాబట్టి సో దాని గురించి ఎక్కువ మాట్లాడితే జస్ట్ మెన్షన్ చేస్తున్నాం అంతే. ఇంకా ఇనిమేల్ అని ఒకటి, అవును దాని గురించి రాయడం మర్చిపోయాను. లోకేష్ శృతి హాసన్ ఇంకా కమల్ హాసన్ ప్రొడ్యూసర్ అండ్ లిరిసిస్ట్, శృతి హాసన్ కంపోజర్. లోకేష్ కనగరాజ్ ఏమో యాక్టర్ దీంట్లో. చూద్దాం. ఇనిమేల్ అంటే ఏంటో తెలుసా? పరిచేస్తుందిరా. అరే నేను లాగ్ చేస్తే తీసేస్తాను నేను బయట నుంచి. మరి మాట్లాడు నువ్వు, లాగ్ నేను ఎడిట్ కూడా చేయండి దీన్ని. అరే వ్యాలిడేషన్ రా. అరే మాట్లాడరా. అరే నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత హ్యాపీ ఫీల్ అవ్వనేమో. అరే నేను లాగేసుకుంటా ఇప్పుడు దాన్ని. అరే చెయ్యకల్లా. సరే ఇనిమేల్లో 25th మార్చ్. ఒక నిమిషం ఇద్దాం ప్లీజ్. అని చెప్పి ఇప్పుడు ఏంటిది బ్రో? న్యాచురల్గా ఉండాలి బ్రో. న్యాచురల్ ఆడియన్స్ వాంట్ దట్ రియాలిటీ, గ్రౌండెడ్గా ఉండాలి మొత్తం. చెప్పు. నేనైతే అంతే నోట్ చేసా. దట్స్ ఇట్. ఇనిమేల్ 25th మార్చ్ దానికి ఇంకో కైండ్ ఆఫ్ టీజర్ వస్తుంది. మూవీయా? 25th మార్చ్ ఒక వీడియో వచ్చింది. మూవీయా సాంగా ఏమో అవ్వచ్చు. అరే కంపోజర్ లిరిసిస్ట్ అంటే సాంగ్ అనుకుంటా కదా. సాంగే కదా. సాంగే. సో 25th దానికి రిలేటెడ్ ఇంకో కొంత అప్డేట్ వస్తుంది. సో నెక్స్ట్ వీక్ వీడియో కల్లా. మరి దానికి ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు? పోస్టర్లు అంటే లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్, శృతి హాసన్ బ్రో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? లోకేష్ కమల్ హాసన్ ఆఫ్టర్ విక్రమ్ డెఫినెట్లీ. విక్రమ్ ముందు అన్ని ఫ్లాప్లే కదా కమల్ హాసన్కి. అరే అలా అంటే విక్రమ్ కమ్బ్యాక్ మూవీ కదా కైండ్ ఆఫ్ ఆఫ్టర్ లాంగ్ టైం. అదే లాంగ్ టైం. దాని ముందు వచ్చారా బాబు, పాటలు తీస్తాడు. ఎన్ని పాటలు అంటే అన్ని పాటలు, పేరు కూడా మర్చిపోయాను. ఏంది సమ్ టెర్రరిజం మీద ఏదో మూవీ సిరీస్, అదే ఫ్రాంచైజ్. ఎవర్రా? కమల్ హాసన్ రా, హీరో డైరెక్టర్ అంతా. కరప్షన్ మీద ఇది వచ్చింది. ఇండియన్ కాదు, అయ్యో వస్తున్నాయి కదరా, పేరు మర్చిపోయారు. సరేలే అప్డేట్స్ అయితే ఇంతే. మెయిన్ టాపిక్స్ వచ్చినావు. సరే మెయిన్ టాపిక్ ఏంటంటే చెప్పు, స్టార్ట్ చేయి. నువ్వే చెప్పు. నాకు గొంతు నొప్పి పడుతుందా మాట్లాడి. వాటర్ కావాలా? మాట్లాడు. సో ఈ వీక్ వచ్చిన మూవీస్ అయితే థియేటర్ రిలీజ్ ఓంబీం బుష్ ఒకటి వచ్చింది, ఇంకా ఆర్చర్ ద కింగ్ వచ్చింది. సో మాకు ఆర్చర్ ద కింగ్ వచ్చిందని 75% మనకి తెలీదు కానీ తెలియాల్సిన చాలా బాగుంది, మంచి మూవీ. ఏమో రివ్యూస్ ఇంకా చూడలేదు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. డాగ్ లవర్స్ చాలా నచ్చుతుంది. యానిమల్ లవర్స్ కూడా నచ్చుతుంది. డాగ్ లవర్స్ అంటే స్పెసిఫిక్ గా ఏమో నాకు నీ అంత నచ్చదు కదా ఇప్పుడు. అది ఎందుకు నచ్చదు నాకు? ఇప్పుడు ఇట్స్ ఎలా చెప్పాలంటే ఏమో నాకు మార్క్ వాల్బర్గ్ వల్ల నచ్చదు. అది చాలా కైండ్ ఆఫ్ ఎలా అంటారా దాన్ని, ఇప్పుడు మోటివేషనల్ కాదు అది. ఎందుకు కాదు? నాకు ఏంటి ఈరోజు మైండ్ పని చేయట్లేదు, వర్డ్స్ తట్టట్లేదు. అరే రియల్ స్టోరీ అది, దాని సినిమాలో తీశారు. ఒక డాగ్ ఒక మ్యారథాన్ ఆల్ టెరెన్ మ్యారథాన్ కైండ్ ఆఫ్ ఉంటుంది. ఆల్ టెరెన్ మ్యారథాన్
ఒక 1 వీక్ ఏదో స్పానింగ్ కపుల్ ఆఫ్ డేస్. దాంట్లో మొత్తం వీళ్ళ టీం మొత్తం తప్పిపోతే వీళ్ళు మొత్తం ఫినిష్ లైన్ దాకా తప్పిపోరు. ఫాస్ట్కి వెళ్ళేదానికి షార్ట్ కట్ చూపిస్తుంది. ఓకే అలానా. సో వీళ్ళు మొత్తం డాగే గైడ్ చేస్తారు. ఆ డాగ్ ఫారెస్ట్ లో ఎక్కడ దొరుకుతుంది. అరే విల్ స్మిత్ ది ఒకటి వచ్చింది కదా, ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ ది. అది దాన్ని ఏమంటారు, ఫీల్ గుడ్ మూవీ అంటారు కదా. నాకు ఫీల్ గుడ్ అనే వర్డ్ గుర్తు రావట్లేదు దాని నుంచి. అది ఫీల్ గుడ్ మూవీ. నువ్వు ఫీల్ గుడ్ కోసం పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ దాకా వెళ్ళావా? ఫీల్ గుడ్ అంటే ఆ లెవెల్ ఫీల్ గుడ్ మూవీ అని. చూద్దాం, అది నాకు తెలిసి ఓటీటీలో వచ్చేస్తుంది ఫాస్ట్గానే. కానీ అదే మాకు షోలు ఉంటే వెళ్ళే వాళ్ళం. 8 అంట 11 అంట చాలా లిమిటెడ్ షోస్ ఉన్నాయి దానికి, అసలు వేయలేదు. ప్రతి 5 థియేటర్లు ఉన్నాయి. స్క్రీన్ లో ఒక్కొక్క స్క్రీన్ లో ఒక్కొక్క షో వేసాడు. అది కూడా ఫస్ట్ డే రోజు సెకండ్ షోలో అట్లా ఉన్నాయి. అది కూడా ఈవినింగ్ 8-9 షోస్. సో మా కన్వీనియంట్ టైంలో లేదు కాబట్టి దానికి వెళ్ళడం కుదరలేదు. కానీ ఒక్క సినిమా చూసాం భయ్య, ఓం బుష్ అయితే మేము వెళ్దాం అనుకుంది ఆర్థర్కే, కానీ షోస్ కుదరలేదు కాబట్టి మాకు టైమింగ్ సెట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఓం బుష్ చూసాము. తెలుగు సినిమా గురించి కూడా మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు చెప్పు. అసలే మన శ్రీ విష్ణు. ఫస్ట్ మేము నాన్ స్పాయిలర్స్ మాట్లాడదాము, దాని తర్వాత రేటింగ్ ఇస్తాము, దాని తర్వాత స్పాయిలర్స్ మాట్లాడుకుంటాం. ఓకే ఓకే. నాన్ స్పాయిలర్స్ చెప్పు, బేసిక్గా ప్లాట్ చెప్పు. ప్లాట్ నేను ఫస్ట్ 20 minutes మిస్ అయ్యాను రా, అక్కడ వరకు ఏమైందో చెప్పు కనీసం. అది స్పాయిలర్స్లో చెప్తా. స్పాయిలర్స్లోకి వచ్చేస్తుంది అది, అంతేముందిరా. కైండ్ ఆఫ్ ప్లాట్ సెట్ అవ్వడమే కదా అక్కడ దాకా. ఓకే సరే. ఫస్ట్ అయితే ముగ్గురు ఉంటారు కదా, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. మరి డాక్టర్స్ అని చెప్పుకుంటారు. అదే రా ఫ్లాష్ బ్యాక్ అంటే వాళ్ళ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు సినిమా. ఓకే. వాళ్ళు కాలేజ్లో చేరతారు, ఏదో చాలా మిస్చీవియస్ గ్యాంగ్లా చూపిస్తారు. బాగా ఎంజాయ్ చేస్తారు కాలేజ్లో 4 years. వాళ్ళు జస్ట్ బ్రోచేవార్ ఎవర్లలో ఉంటారు కదా. ఏమో వీళ్ళు ముగ్గురే కదా దాంట్లో కూడా. వీళ్ళు ముగ్గురే. ఏం డ్రైవర్ వీళ్ళది. దీని తర్వాత తమిళలో ఏం పెట్టానంటే బ్రోచేవారు వర్సెస్ జాతిరత్నాలు వర్సెస్ ఓం బుష్. అది మనం బెస్ట్ బ్రోచేవారు చూద్దాం దేంట్లో బెస్ట్ అది అన్న, దేంట్లో ఏది బెస్ట్ అన్నట్టు మాట్లాడుకుందాం, దేంట్లో ఏమి కాన్స్ అండ్ ప్రోస్ ఉన్నాయని. ఓకే అదే వీళ్ళిద్దరు 4 years అనమాట. 4 years తర్వాత వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి అన్నట్టు సినిమా. వాళ్ళు అసలు ఊర్లోకి ఎందుకు వస్తారు. నువ్వు ఎప్పుడు వచ్చావు థియేటర్లోకి? వాళ్ళు కొత్త కాస్ట్యూమ్లు వేస్తారు కదా. ఓ నాయన, నాసా ఆస్ట్రోనాట్ కాస్ట్యూమ్స్ వేస్తారు కదా అప్పుడేలే. అది వాళ్ళ ఫస్ట్ జాబ్ లాగా చూపిస్తారు. అది రా బేసిక్గా నీకు చెప్పు, థాట్స్ చెప్పు సినిమా మీద. నేను ఎక్స్పెక్ట్ ఇంకా చాలా ఎక్కువ చేసా. ట్రైలర్ చూసావు నువ్వు? చూసా. టీజర్ కాకుండా ట్రైలర్ చూసా. నేను చూడలా. నువ్వు అందుకే నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఉండవు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. చాలా. ఎందుకు ఏం ఎక్స్పెక్ట్ చేసావు? కైండ్ ఆఫ్ ఫన్ ఇంకో నెక్స్ట్ లెవెల్ టైప్ ఉంటుంది అనుకున్నా, కానీ అంత లేదు. నాకైతే క్లీన్ కామెడీ అని కూడా చెప్పలేం, కానీ పిల్లలకి అర్థం కాదు కొన్ని సీన్లు, కొన్ని పిల్లలకి అర్థం కాదు. ఏ రేటింగ్ అయితే ఏ రేటింగ్ అని సీన్ లేదు. ఏ రేటింగ్ ఇవ్వక్కర్లేదు, కానీ ఆల్సో నాట్ ఆల్సో యూ కెన్ అండర్స్టాండ్ ద మూవీ. సమ్ సీన్స్ ఆఫ్ ద మూవీ కొంచెం లైక్ ఫన్ ఉంటుంది. కానీ అరే రోడ్ హౌస్ చూసావా? మర్చిపోయాను. తర్వాత మాట్లాడదాం. చూసావా? లేదు. అరే దాని గురించి మాట్లాడదాం అనుకున్నా కదరా. సరే బేసిక్గా అది ఫ్యాన్ వేస్తా ప్లీజ్. అరే చాలా బాగోదురా ఆడియో ఫ్యాన్ వేస్తే. ఓకే అది ఏం చెప్పాలి, ఇంకా మనం వచ్చేద్దాం, ఇంకా బయటకు వచ్చేద్దాం నాన్ స్పాయిలర్ నుంచి. సరే కొత్త రే తాగులు అంటే మాట్లాడు, చాప్టర్స్ పెట్టు. కొత్త రేటింగ్ సిస్టమ్ పెట్టాను రా. 4th tier రేటింగ్ సిస్టమ్. బ్యాడ్ మూవీ, జస్ట్ మూవీ, గుడ్ మూవీ. అరే ఇక్కడ పోస్టర్ పెట్టాలిరా. అదే 4 సెగ్మెంట్లు, 4th tier రేటింగ్ సిస్టమ్. 5 tier పెడదాం. 5 పోస్టర్ పెట్టాలి. ఎందుకు? దానిపైనే ఉంటుంది. బ్యాడ్, ఓకే, డీసెంట్, గుడ్, మస్ట్ వాచ్. అంత లేదు పెడదాం. అంత లేదు, అన్నొద్దు, అంత కన్ఫ్యూజింగ్ వద్దు. అవునరా. అసలు ఈ సినిమా ఏ కేటగిరీకి చెందిందో చెప్పు. ఇప్పుడు గామి అన్నావు, గామి ఏంటి గుడ్ లోకి వస్తుందా? అంతే.
ఏ ఇలా ఉన్నావేంటి నువ్వు అంత గుడ్ అంటే చూడాలి అని. వాట్ యు వాంట్ టు గుడ్. అరే అది అలా చాలా అలా ఉండకూడదు. రేటింగ్ సిస్టమ్ చాలా మంది బాగా ఇస్తారు, మన దగ్గరికి వచ్చేది దేనికి? కొత్తదనం కోసం. అవుట్ ఆఫ్ 5 అన్న ఇవ్వాలిరా. ఏ, 4 ఏంటి? అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు జస్ట్ మూవీ అంటే 2 స్టార్సా? అది 3, అది 3. ఎట్లా? నేను బ్యాడ్, జస్ట్ మూవీ, గుడ్ పోస్టర్ పెట్టాలి. సరే సరే. ఈ మూవీ ఏ కేటగిరీ, ఏ టియర్కి చెందింది? ఓమి బుషా జస్ట్ మూవీ డీసెంట్ అండ్ గుడ్ మధ్యలో. అలా చెప్పకూడదు, అలా 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 ఎలా కుదురుతుంది? నేను అందుకే 5 స్టార్ అన్నాను రా, 3 ఇద్దును. ఈ మూవీ వచ్చేసి జస్ట్ మూవీరా, బ్యాడ్ అనలేము, గుడ్ అనలేము. వెళ్తాము, చూసాము, కానీ మస్ట్ వాచ్ అని కూడా చెప్పడం. ఆ కాన్సెప్ట్ చూపించడానికి ఒక కొత్త వే. ఒకసారి చూడొచ్చు మీరు సినిమా, కానీ నేను థియేటర్లో పరిగెత్తుకొని వెళ్ళిపోయి 250 వేస్ట్ దీనికి. 200 ఓకే. 200 అరే గామియే 200 రా. దాన్ని ఏం చేస్తాం ఇప్పుడు? డస్ట్ పార్టికల్స్ అన్ని లోపలికి వెళ్ళి కలెక్ట్ చేసి నీట్గా భద్రంగా దాచిపెడతాం. ఇంట్లో ఓపెన్ చేసి ఆడుకుంటా ఉంటున్నావు దాంతో. ఓకే, సో టియర్ ఇచ్చేసా, ఐ మీన్ రేటింగ్ ఇచ్చాం కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఇప్పుడు స్పాయిలర్స్కి వద్దాం. బేసిక్గా ఏంటంటే అక్కడ 4 years అయిపోతుందా, 4 years అయిపోయిన తర్వాత ఆ ప్రొఫెసర్ని బాగా టార్చర్ చేస్తారు. నీట్గా బ్యాంక్ బ్రోస్ అని చెప్పి ఒక క్లబ్ పెడతారు కాలేజ్లోనే. అంటే వాళ్ళకి ఏదన్నా ఒక సాంగ్ చేస్తారు. ఆ పేరు అర్థం ఏంటి? పాన్ సైట్ అంతే, అది జోక్, అది అంతే. నాకు అసలు ఎందుకు అర్థం కాలే, అసలు ఏం పెట్టారు, ఎందుకు పెట్టారు? ఆ ఊర్లో ప్రతి ఒక్కరికి అలా చెప్పుకుంటున్నారు, లాస్ట్ లో ఊ అని అరుస్తారు. అదొక్కటి నాకు తట్టుకోలేకపోయాను. ఊ అని అరుస్తారు చూడు, ప్రతి దానికి అరుస్తారు. 3-4 సార్లు అరుచుంటారు సినిమా మొత్తం. కానీ ఒక హారర్ ఎలిమెంట్ ఉందని ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు పోద్ది ఈ పాటికి. వాళ్ళు గోస్ట్ బస్టర్స్ కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు మీకు అర్థమైపోయింది. ప్లస్ ఆ గోస్ట్ తో ఒక రొమాంటిక్ యాంగిల్ చూపించి పాటలు వేసుకుని డేట్ కాఫీలు ఇవన్నీ పాటలు వేసారా? పాటలు ఎక్కడ వేసారు? పాట వేసుకున్నారు కదా, రొమాంటిక్ సాంగ్ వేసారు కదా డేట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు. అంటే పిట్ కదా, ఒక బిట్ సాంగ్ లేదు, ఫుల్ లెంత్ సాంగ్ లేదు. నువ్వు సాంగ్ చూడలేదయ్యా, ఫస్ట్ వేసారు. వాళ్ళ లైఫ్, వాళ్ళ కాలేజ్ లైఫ్ మొత్తం ఒక ఆ బెంగళూరు క్లబ్ ఉంటుందా, అక్కడ సాంగ్ వేసారు. ఏం సాంగ్ రా బాబు, నాన్ కాపీరైట్ మ్యూజిక్ ప్లీజ్ ఫ్రీగా ఇవ్వండి అని నొక్కితే యూట్యూబ్లో వస్తుంది. అది వేసి దీంట్లో వేసారు అంతే. పాపం రా అసలు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటో మరి, నాకు అంత కించపరచాలని లేదు, కానీ చాలా సీన్స్ డైరెక్టర్ ఎలా సెట్ అవ్వలేదు. డైరెక్టర్ ఎలా అంటే మ్యూజిక్ డైరెక్టర్ మూవీలో వెళ్ళలేదు మ్యూజిక్, చాలా సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఎక్కువ తేడా కొట్టే బీజిఎం అన్ని కొంచెం సెట్ అవ్వలేదు. కొన్ని సీన్స్ పర్లేదు బానే ఉంది, కొన్ని సీన్స్ అస్సలు సెట్ అవ్వలేదు. బేసిక్గా దీని గురించి అంత మాట్లాడాలని కూడా అనిపించలేదురా నాకు. ఈ వైబ్ ముందే వచ్చింది, కానీ వీక్ నువ్వు వెళ్ళాలిరా, వచ్చినవే రండిరా, అదే కుదరదురా, తప్పదురా. ఇప్పుడు మనం ఆర్థర్ ద కింగ్ రివ్యూ రియాక్షన్ పెట్టినా ఎవరు చూడ్డు అక్కడ. ఇప్పుడు ఫ్రైడే ఏ సినిమా ఉందో అదే చూస్తారు. అది చాలా చెమట పడుతుంది అసలుకి ఇంటర్ ఎగ్జామ్లు అయిపోయాయి, అందరు కొత్త సినిమా ఏముందని ఎదురు చూస్తే ఓ మెంబర్స్కి వెళ్తారు. మంచి అరే మూవీ ఫన్గా ఉందిరా, అంటే జాతిరత్నాలు అంత లేదు. జాతిరత్నాలు కూడా చాలా మందికి అసలు నచ్చదు, మనకి కొంచెం పర్లేదు. గుడ్ మూవీ అనే కేటగిరీలో అయ్యొచ్చు దాన్ని. అదేంటి క్లీన్ కామెడీ ఉంటుంది, క్రింజ్ అంతగా ఉండదు ఏమో. మరి ఇప్పుడు చూస్తే క్రింజ్ అనిపించేమో, కానీ దే వాంట్ ఇట్ టు బి ఇల్లాజికల్ కాబట్టి మనకి అది అర్థమవుద్ది. ఇది ఇల్లాజికల్ గా చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఇంటెన్షనల్ లాజిక్ చేద్దాం అయిపోయిందా? అది కొంచెం ఎఫర్ట్ పెట్టి తీసినట్టు అనిపించింది. వాళ్ళు ఇల్లాజికల్ మీదే ఫుల్ ఎఫర్ట్ పెట్టేట్టు ఉంటుంది. దీంట్లో ఎగ్జాక్ట్ ఒక లేన్ చూస్ చేసుకుంటే, ఒక లేన్ చూస్ చేసుకుంటే లాజికల్ ఇల్లాజికల్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. అంటే క్యాప్షన్ లో ఉంది నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని, కానీ వాళ్ళ స్టోరీలో అది క్లియర్ గా లేదు. లాజికల్ టైప్ తీసుకున్నారా, ఇల్లాజికల్ అనేది తీసుకున్నారా అనేది. కొన్ని సీన్స్ లో పర్లేదు లాజికల్ అనిపిస్తుంది, అంటే పాయింట్ వైజ్ చూసుకుంటే లాజికల్ అనిపిస్తుంది. మళ్ళీ కొన్నిట్లో కంప్లీట్ ఇల్లాజికల్ గా ఉంటుంది. ఆ మూవీ కంప్లీట్ ఇల్లాజికల్ టోన్ లో ఉంటుంది. అంటే క్లైమాక్స్ సీన్ కూడా స్పోర్ట్స్ మినిస్టర్ అనుకుంటాడు, ఆ క్లైమాక్స్ చాలా ఒక లెవెల్ క్లైమాక్స్ అని చూపించి దాంట్లో కూడా ఇల్లాజికల్ గా ఉంటుంది. అది లాజికల్ అంటే సిలీగా ఉంటుంది కొంచెం. అది ఆ టోన్ మొత్తం అలా సెట్ చేసుకున్నారు కాబట్టి కైండ్ ఆఫ్ గుడ్ మూవీ. అది గుడ్ మూవీలో చెప్తాం మనం. దీంట్లో అనేది పాయింట్ చెప్పాల్సిన పాయింట్ కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా ఉంటాయి, కొన్ని సీన్స్ లాజికల్ గా ఉంటాయి. సో అంత క్లియర్ గా పాత్ డిసైడ్ అయినట్టు నాకు అనిపించలేదు.
అదేలే నువ్వు చెప్పింది నాకు కరెక్ట్ చెప్పడం రావట్లేదు కానీ బేసిక్గా నువ్వు చెప్పిందే. కానీ నువ్వు 2 hours ఎంజాయ్ చేసావా? నో. చిరాకేసిందా? ఎక్కడ? సో నాట్ లైక్ నేనైతే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ది మూవీ ఎంత ఎలాంటి మూవీ అయినా మధ్యలో ఆపను. ది అంటే పాజ్ చేసి నెక్స్ట్ డే చూస్తానేమో, అది కూడా చాలా రేర్. మరి సర్వనన్ లెజెండ్ ఉంది కదా, అలాంటి సినిమాస్ పాజ్ చేసి నెక్స్ట్ డే చూస్తాను. కానీ డీసెంట్ ఓకే ఓకే వెర్రీ బ్యాడ్ అంతే తప్ప నేను పాజ్ కూడా చేయను. ఒక్క సిట్టింగ్ లో మూవీ మొత్తం కంప్లీట్ చేస్తాను. థియేటర్కి డబ్బులు కట్ వెళ్ళానంటే అసలు లేసెస్ ప్రసక్తి లేదు. అంటే డబ్బులు కట్టాను కాదు, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ది మూవీ అసలు బయటకి అయితే వెళ్ళను. చాలా మంది ఇంటర్వెల్ లో వెళ్ళిపోతారు, మధ్యలో స్టార్టింగ్ లోనే వెళ్ళిపోతారు, అలా ఉంటది కదా. నేను అస్సలు వెళ్ళను అనమాట. మొత్తం అయ్యేదాకా అంటే ఏదో ఒకటి ఉంటుంది, బాగుంటుంది, ఏదో ఒకటి ఉంటుంది ప్లస్ పాయింట్ అన్నట్టు లాస్ట్ వరకు కూర్చొని చూస్తా. సో అంత సో లేసి వెళ్ళిపోయి అనిపించేంత నేను చెప్పను. కానీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ మూమెంట్ అనమాట. లాస్ట్లో పాయింట్ ఇస్ గుడ్ ఎనఫ్, బట్ అక్కడి వరకు జనాలు కూర్చోవాలంటే, చాలా మంది కూర్చోవాలంటే కొంచెం గ్రిప్పింగ్ ఉండాలి కదా, అది అంత అనిపించలేదు నాకు. నీకు అదే కాన్ అయితే చాలా మంది జోకులు వేసుకుంటున్నారు కదా మన థియేటర్లో వెనకాల ఎవరు వచ్చారా బాబు, ఇప్పుడే ఎర్ర బస్ నుంచి దిగినట్టు. ఎందుకు వస్తారా బాబు, నా లాస్ట్ 2 movies నుంచి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి నాకు థియేటర్లో, ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నీకు ప్రోస్ ఏమని చెప్పు సినిమాలో? బాగానే నవ్వావు కదా బ్రో పక్కన కూర్చొని. అరే కొన్ని జోక్ చెప్పాను కదరా, కొన్ని ఇల్లాజికల్గా ఉన్నాయి, కొన్ని లాజికల్గా ఉన్నాయి. సో లాజికల్గా కొన్ని సెట్ క్లిక్ అవుతాయి. కామెడీ ఎలా ఉంది? కామెడీ విషయంలో ఓన్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఓన్లీ ఫర్ కామెడీ, గుడ్ కామెడీ రా. సిల్లియా క్రింజియా గుట్టా? ఓకే గుడ్ చెప్పొచ్చు. సిల్లీ క్రింజీ అనగానే ఓకే ఓకే కామెడీ. జాతిరత్నాలతో కంపేర్ చేస్తే దట్స్ బెటర్. బ్రోచే వారితో కంపేర్ చేస్తే దట్స్ బెటర్. ఓకే ఓకే. ఈ ముగ్గురు ఉన్నారు కదా, లైక్ జాతిరత్నాల్లో కూడా వీళ్ళిద్దరు ఉంటారు ప్లస్ నవీన్ పోలిశెట్టి. సో ఏ కాంబినేషన్ బాగుంది? నా ఫేవరెట్ అయితే ఈ 3 లైక్ ఏ క్యారెక్టరిస్టిక్స్, లేకంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ప్రియదర్శి ఇస్తా లైక్ స్టోరీ కూడా ఇంక్లూడ్ చేసి చూసుకుంటే బొచ్చేవారు ఎవర్రా, ఓన్లీ ఈ క్యారెక్టర్స్ ట్రియో సెట్ అయిందంటే జాతిరత్నాలు బాగుంటుంది. ఇది రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ కొంచెం బాగుందిరా. అవునరా. అరే నువ్వు బాగానే నవ్వావు కదా, నీకు ఫేవరెట్ జోక్ ఆర్ కామెడీ సీన్ ఏది అనిపించింది? కొన్ని కైండ్ ఆఫ్ ఒక పాయింట్ ఏంటంటే, మనం ఏదన్నా ఉందని నమ్మితేనే మనకు అది కనిపిస్తుంది. సో హాంటెడ్ హౌస్లో వెళ్ళాక ఫస్ట్ ప్రియదర్శి ఆ ఫీల్డ్లో ఉంటాడు, కొంచెం ఏదో ఉందిరా ఇక్కడ అన్నట్టు ఫీల్డ్లో ఉంటాడు. కాబట్టి ఆడికే ఫస్ట్ అన్ని స్టార్ట్ అవుద్ది కనపడడం, వినపడడం. అది సో అది ఒక కైండ్ ఆఫ్ లాజికల్ పాయింట్. అది మళ్ళీ ఆడికే ఎందుకు కనపడింది అంటే అది లాజికల్ పాయింట్. ఎందుకు ఆడికి కనపడింది అంటే, ఫస్ట్ ఆడ మన థాట్స్ ఎలా ఉంటే, మన వైబ్రేషన్ ఎలా ఉంటే దాని తగ్గట్టే మనం పర్సీవ్ చేసేది కూడా ఉంటుంది కదా. ఆ సినిమాలో కూడా నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ చాలా మాట్లాడతారు. సో అదొకటి వ్యాలిడ్ పాయింట్. అది ఏది బెడ్రూమ్ సీన్, అదే ఆడిలా ఫోన్ పిల్ల పెడతాడు కదా, అదా కైండ్ ఆఫ్ నాకు నేను చిన్నప్పటి నుంచి ఫోన్ లేదు కానీ చెయ్యవడం లాగుతాడని ఇలా పెట్టేవాడిని నేను. చిన్నప్పుడు నేను అలా చేసేవాడిని అనమాట. అదే అందుకే మరి రిలేటబుల్ నాకు అనిపించింది. ఆ హాంటెడ్ హౌస్ లోకి వెళ్ళాక కొన్ని సీన్స్ బాగా నచ్చినాయి నాకు. మెయిన్ ఏది లైక్ జంప్ స్కేర్ అయితే ఏం లేదు. నేను కళ్ళు మూసుకుని నాకు ఎంత చిన్న జంప్ స్కేర్ అయినా భయం వేస్తుంది. అసలు ఎక్కడుందిరా జంప్ స్కేర్? ఆ బాత్రూమ్ సీన్ రా, అసలు ఎక్కడుందిరా జంప్ స్కేర్? కాళ్ళు కనిపిస్తాయి అంతే కదా. అదే సౌండ్ వేస్తాడు. అది ఎక్స్పెక్టెడ్ కదరా, ఎక్స్పెక్టెడే. కానీ వాళ్ళు 3 times చూపిస్తారు, ఇలా 3 కాదు 5-6 సార్లు చూపిస్తారు. నేను సెకండ్ ఇప్పుడు వచ్చేస్తాను ఫిక్స్ అయిపోయా, రావట్లేదు. నెక్స్ట్ దాంట్లో వచ్చేస్తే ఫిక్స్ అయ్యా, రావట్లేదు. సో ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ కాబట్టి సడన్ గా వస్తే జంప్ స్కేర్ కూడా ఎక్స్పెక్ట్ చేసా, ముందు తిరిగితే ఏదో ఒకటి ఉంటది అని. కానీ ఫట్ మన సౌండ్ వస్తే నాకు ఇట్ విల్ టేక్ మీ అవుట్ ఆఫ్ ద మూవీ. వెన్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఐ డోంట్ ఫీల్ ద జంప్ స్కేర్. వెన్ ఐమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ సడన్ అన్నమాట. గామిలో లైన్ వచ్చింది, ఆ జంప్ స్కేరే. అదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జంప్ స్కేర్ రా బాబు. అరే నేనైతే భయపడలేదు నిజం చెప్తున్నా. కానీ తమ్ముడు అయితే ఫట్టుమని వెనకాల వెళ్ళిపోయాడు సీట్ లోపలికి, ఇట్లా అన్నాడు. కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, లయన్ ఉందని తెలుసు కానీ సడన్ గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయవు కదా. ఇప్పుడు గోస్ట్ మూవీ అంటే అఫ్ కోర్స్ జంప్ స్కేర్స్ ఉంటాయి, నీకు ఎక్స్పెక్ట్ చేస్తావు. అయినా నాకు ఏంటి కామెడీ మూవీలో ఎందుకు అలాగా అన్నట్టు అనిపించింది. అంటే కాంజరింగ్ లాంటి మూవీస్ చూసాక నేను చూడండి, హారర్ మూవీస్ అసలు చూడను.
చూడవా? అస్సలు. నీకు చూపించాలరా. నేను జాంబీ మూవీస్ చూస్తా కానీ హారర్ చూడ. నాకు చిన్నప్పటి నుంచి నాకు హారర్ అంటే నాకు అస్సలు భయం. నాకు గోర్ అన్న చూడగలను కానీ హారర్ చూడలేను అనమాట. నేను అలాంటి బ్యాచ్. సో చిన్నప్పటి నుంచి మా కజిన్స్ అందరూ, కజిన్స్ అంటే ఎల్డర్ కజిన్స్ కాదు, యంగర్ కజిన్స్ కూడా, చూడవా నువ్వు నీతో బోర్ బ్రో అంటాడు. అలా అంటే మాట్లాడేవారు. నాకు అవుట్ ఆఫ్ ఈగో దాంట్లో వెళ్ళి నేను చూసాను అనమాట. వాళ్ళకల్లా నేను ఎక్కువ భయపడేవాడిని. సో అలా చూసి చూసి వాళ్ళందరూ అదే చెప్పినప్పుడు నేను ఒక్కడనే డ్రాప్ అవ్వలేను కదా, సో అందుకని చెప్పి ఇంకా అడ్జస్ట్ అవ్వకుండా చూసాను. మెల్లగా ఆ జానర్ కూడా అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టాను. సినిమాలు కూడా అంత బాగుంది చూడు. నేను చూసేదాన్ని బెస్ట్ హారర్ చెప్పు. ఒకటి ఉంటుంది, క్వైట్ ప్లేస్ హారర్ లోకి రాదా? హారర్ అది చెప్పాలంటే అది బాగుంటుంది. హారర్ అంటే దయ్యాలని కాదురా, అదొక జానర్ అంతే. దయ్యాలంటేనే హారర్ అది కాదు కదా. ఆ మ్యూజిక్, జంప్ స్కేర్స్, లేదంటే ఆ టోన్ మూవీ టోన్ ఆఫ్ ద మూవీ. లైట్స్ అవుట్ ఆఫ్ మూవీ ఉంటుంది, లైట్స్ అవుట్ అని, అది బాగుంటది మూవీ. కాంజరింగ్ సిరీస్, యానిబల్ సిరీస్ బాగానే ఉంటది. నన్ను సా బాగుంటది. ఇన్సిడియస్ ఓకే. సా గోర్ కదా, గోర్ అండ్ ఇది కూడా ద రింగ్ ఒకటి ఉంటది, ఇన్సిడియస్ ఉంటది, ఇట్ ఉంటది, ఐటీ క్లౌన్, చాలా ఉన్నాయిరా. నేను చూసింది పారానార్మల్ యాక్టివిటీ ఉంది. నేను ఇవన్నీ ఫ్రాంచైజెస్ లాంటివి ఇవన్నీ. సో ఇవన్నింటిలో అన్ని పార్ట్స్ చూడలేదు, కొన్ని 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 అలా చూస్తా ఉన్నా. నేను అసలు చూడను. నేను ఎట్లా అంటే చిన్నప్పుడు మూవీస్ స్టార్ మూవీస్ అవి ఉండేటివి కదా, అదే సెట్ టాప్ బాక్స్లో ఇంగ్లీష్ ఛానల్స్, దాంట్లో చూసేవాడిని మమ్మీతో. మమ్మీకి చాలా ఇష్టం హారర్. మమ్మీ ఎంత చెత్తమైనా చూసేస్తుంది హారర్. మమ్మీ అప్పుడు లైక్ ఇంగ్లీష్ మూవీస్ అప్పుడే కొంచెం చూడాలి అన్నట్టు అనుకుంది. అక్కడ ఏంటంటే నీకు అన్ని కట్ చేస్తారు, హారర్ సీన్స్, జంప్ స్కేర్స్ అన్ని కట్ చేస్తారు. మమ్మీ మరి అక్కడ ఏ రేటెడ్ అయితే యూఏ చేసి వేయాలి కదా, టీవీలో వేస్తున్నారంటే. అప్పుడు నాకు బాగానే ఉంది హారర్, దీనికి భయపడుతున్నారు ఏంటో అనుకున్నా. అందులో నెట్ఫ్లిక్స్ లోనా ఏమో ఎప్పుడో చూసా. ఒక్కట్రా 9th తరగతి ఉంటుంది, ఏంటది మయూరి. బాబోయ్, నేను సినిమా చూడలేదు, థియేటర్కి చూడలేదు, ఇప్పుడు దాకా చూడలేదు. థియేటర్కి వెళ్ళా ఇలా ఉన్నా, మొత్తం సినిమా మొత్తం అలాగే ఉన్నా. నేను స్టార్ట్ చేశాను, నాకు ఆ టోన్కే భయం వేస్తుంది మూవీ. నేను చూడలేదు ఇంకా. అంటే నేను చూసేది థియేటర్ లో కాదు, ల్యాప్టాప్ లో. మమ్మీ లాక్కొని తీసుకెళ్ళింది. నేను అప్పుడు చిన్నపిల్ల అంటరా, ఎంత మనం అప్పుడు ఎప్పుడో వచ్చింది అది, చాలా చిన్న, 5th క్లాస్ అట్లా ఉంటాం స్కూల్లో ఉన్నప్పుడు. నాకు ఇట్లా పెట్టుకొని ఒక్క ఫింగర్ మధ్యలో నుంచి వస్తున్నా. నాకు అది చాలా మూవీస్ లో పోస్టర్ అలా ఉంటుంది, చిన్నపిల్లవాడిలో ఫింగర్ మధ్య నుంచి ఇలా భయపడి చూసినట్టు, క్లాసెట్ లోంచి ఇలా చూసినట్టు పోస్టర్స్ ఉంటాయి కదా. సౌండ్ కూడా బాబు ఇష్టం వచ్చినట్టు వస్తుంది సౌండ్. మయూరి ఇవన్నీ. పిశాచి అని ఒక మూవీ ఉంటుంది. పిజ్జా చాలా. అరే అబ్బో బాబాయ్, అది సేతుపతి ఇంట్రో డెబ్యూ మూవీ కాదా? దాని ముందు కూడా చాలా వచ్చింది, కానీ కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చిన మూవీ. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్, తెలుసు. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ అది. హారర్ మూవీస్ లో నాకు ఒక్కదాన్ని మించిన ఒకటి హారర్ అనిపిస్తాయి చాలా. హైయెస్ట్ అని రేట్ చేయలేను కానీ నా ఫస్ట్ హారర్ మూవీ అని ఫస్ట్ అని చెప్పను కానీ ఫస్ట్ టాప్ లెవెల్ హారర్ మూవీ కాంజరింగ్ అనమాట. కాంజరింగ్ ఫస్ట్ పార్ట్ లో ఒక ఆల్మిరా పైనుంచి దూకుద్ది అనమాట, జంప్ స్కేర్ అది. ఆ తర్వాత సో ఆ ఫేజ్ లో నేను ఏమని చెప్పాలి, అరౌండ్ 8th or 9th క్లాస్ అనుకుంటా. సో ఆ టైంలో నేను సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు చూసా. ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరు వెళ్ళిపోయేవారు అనమాట. నేను ఒక్కనే ఉండేది ఇంట్లో. 1 month 1 and 2 months ఇదే హారర్ మూవీ టైంలో నిజంగా భయం వేసిందిరా. చెప్పు మైండ్ సెట్ లో ఉన్నా, థాట్ లో ఉన్నాను కదా. 1-2 months మా పేరెంట్స్ రూమ్ లో క్యాల్మిరా ఉంటుంది, ఆ పక్క నుంచి వెళ్ళాలి నేను వాష్రూమ్కి వెళ్తే. నేను గంటలు ఆపుకునేవాడిని రా. మా పేరెంట్స్ వచ్చే వరకు వెళ్ళకూడదు అన్నట్టు ఫిక్స్ అయ్యి, డే టైం ఫుల్ లైట్ లో సన్లైట్ ఫుల్ పడతా ఉంటది, వెంటిలేటెడ్ రూమ్, ఇలా చూసుకుంటే వెళ్ళేవాడిని. అంత భయం వేసింది నాకు ఆ మూవీ. 1-2 months పోలేదు. నిద్రలో కూడా ఇలా ఒక బెడ్షీట్ ఇలా కప్పుకుంటే లాగేస్తుంది అనమాట, కాలు పట్టుకుని లాగుద్ది, బెడ్షీట్ లాగేస్తుంది. నాకు చాలా చిన్నప్పుడు
నేను ఇది చెయ్యి కింద పెట్టి చూసాను అని చెప్పాను కదా, దాంట్లో కూడా అలాంటి ఒక సీన్ ఉంటుంది. నేను చేసింది అప్పుడు చిన్న అందరూ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనుకుంటారు, కాదు 8th 9th వచ్చాక కాంజరింగ్ చూసాక అప్పుడు బెడ్ కింద ఏం లేదు కదా అన్నట్టు ఇలా చేయి పెట్టేవాడిని భయపడి ఇలాగా. అంత భయం వేసిందంటే దట్స్ ది ఇంపాక్ట్ ఆఫ్ దట్ మూవీ రా. అది జేమ్స్ వాన్ మూవీ, సూపర్ తీసాడు. దాని తర్వాత కామెడీ సినిమాలు చేస్తున్నాడు ఆక్వామ్యాన్ 1. సో నేను చూసిన ఫస్ట్ కామెడీ హారర్ మూవీ అంటే, అరే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, టాంజెంట్ అయ్యాము పర్లేదు. ఫస్ట్ కామెడీ అంటే హారర్ కామెడీ ఒకటి వచ్చింది, సుధీర్ బాబు, సప్తగిరి, ప్రవీణ్. చాలా బాగుంటుంది రా సినిమా. రోజా ఏదో రోజు కాదా, అదే అందరు సూసైడ్ చేసుకుందాం అనుకో నాకు విల్లాకి వెళ్తారు. పేరు గుర్తురాట్లేదండి మూవీ పేరు. చాలా బాగుంటుంది సినిమా. అది నాకు హారర్, అది కామెడీ కదా, హారర్ కామెడీ. అది హారర్ కామెడీ చాలా ఎంజాయ్ చేస్తాం, కానీ నా ఫస్ట్ కైండ్ ఆఫ్ హారర్ మూవీ అది. అంటే నాకు కూడా అదే నాకు గుర్తున్నది క్లియర్ గా ఇప్పుడు దాకా వివిడ్ మెమరీ. ఎప్పుడో రీవాచ్ కూడా చేసాం లాస్ట్ ఇయర్ ఎప్పుడు. నాకు వివిడ్ గా మెమరీ గుర్తుంది. సో అది ఆ మూవీ సూపర్ ఉంటుంది. ఆ మూవీ దాని పేరు ఎందుకు అలా మర్చిపోయాను. ఇంకోటి ఉంటుంది ఆనందో బ్రహ్మ అని, తాప్సీ. అది కూడా బాగుంటుంది. అసలు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయం మనం లాస్ట్ వరకు కదా. అది కూడా హారర్ కామెడీ. అది రోల్ రివర్సల్ కైండ్ ఆఫ్ ట్విస్ట్. అది దాంట్లో ఇదంతా చిరంజీవి సాంగ్ ఉంటుంది. కామెడీ కామెడీ బేస్డ్ మూవీలో హారర్ దింపారు దీనిలాగే, కానీ కొంచెం హారర్ ఎక్కువ తీసారు అంతే. బాగుంటుంది ఆ మూవీ. నాకు హారర్ సినిమాల్లో ట్రాజిక్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్, చిరాకు రావన్నీ ఎందుకు. యానబెల్ మూవీస్ లో బ్యాక్ స్టోరీ కొంచెం అది కైండ్ ఆఫ్ ఫ్రాంచైజీ కదా, సో సీక్వెల్స్ వస్తాయి కదా, సో ఇట్స్ ఆల్ ఇన్ ద సేమ్ యూనివర్స్. సో ఆ డాల్ కున్న హిస్టరీ అన్నట్టు చూపిస్తారనమాట. ఆ డాల్ కున్న హిస్టరీ, ఆ హౌస్ లో పాస్ట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఏమైంది అన్నట్టు, నాట్ అ లెందీ షార్ట్ బట్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ లో చూపిస్తారనమాట, బ్యాక్ స్టోరీ చెప్తారు. సో అలా చూపించేస్తే ఫాస్ట్ గా బాగుంటది, కానీ డీటెయిల్డ్ గా బ్యాక్ స్టోరీలోకి వెళ్ళి డీటెయిల్డ్ ఎక్స్ప్లోర్ చేస్తే నచ్చదు. ఓం బింబుష్ బ్యాక్ స్టోరీ ఎట్లా అనిపించింది? ఎక్కడ ఉందిరా బ్యాక్ స్టోరీ? అదా పర్లేదురా, చాలా ఫాస్ట్ గా చూపించారు కాబట్టి పర్లేదు. నాకు బేరబుల్ అనిపించింది. బేరబుల్ కొత్తగా ఉంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాన్సెప్ట్ కొత్తది కాబట్టి. లైక్ చంద్రముఖి బ్యాక్ స్టోరీ లాగా నేను లవ్ చేశాను, లవ్ ని చంపేశాడు అని చిరాగా ఉంటది. అప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చేస్తున్నాను కాబట్టి నాకు అప్పుడు అది క్లాసిక్. అది చంద్రముఖి, అరుంధతి ఇవన్నీ క్లాసిక్. అరుంధతి కూడా భయం వేస్తుంది నాకు. అరుంధతి నాకు అప్పుడు భయం వేసింది, కానీ నాకు ఇప్పుడు అది మెమరీ గుర్తులేదు. అది చెప్తున్నా, మెమరీ గుర్తున్నది సుధీర్ బాబుది మూవీ. సరే, టాకింగ్ అబౌట్ ఓం బింబుష్, అసలు ఎక్కడికి వెళ్ళాం? నా ఫేవరెట్ అసలు కామెడీ నుంచి ఎక్కడికి వెళ్ళాం రా. నా ఫేవరెట్ ఓం బింబుష్ లో హారర్ ఎలిమెంట్ ఉంది, కానీ హారర్ లోకి వెళ్ళిపోయాం ఫుల్ గా. నా ఫేవరెట్ కామెడీ సీన్ మూవీలో రాహుల్ రామకృష్ణది. అది మలయాళంలో మాట్లాడతాడు. ఇది మలయాళం దయ్యం కదా అని చెప్పి కాదు, చెప్తా తెలుగు డైలాగే, కానీ మలయాళం సాంగ్ చెప్తాడు. ధైర్యం ఉంటే ముందుకురా అంటాడు. అప్పుడు అది రాదు దయ్యం. అవును, ఎత్తుకుతా ఉంటాడు, మ్యానకిన్స్ అన్ని ఎత్తుకుతా ఉంటాడు. అప్పుడు నువ్వు మలయాళం దయ్యం కదా అంటే, ధైర్యం ఉంటే ముందుకు రాయ్యో, పట్ అని తిరుగుతా ఉంటుంది వాడు చుట్టూ వాడికి. అప్పుడు వస్తుంది అనుకుంటా, క్విక్ సిల్వర్ రాగా రౌండ్ తిరుగుతా ఉంటది. సూపర్ సీన్. చాలా నవ్వాను రా దానికి అయితే, థియేటర్ లో గట్టిగా నవ్వా ఆ సీన్ కి అయితే. చాలా పక్కన కూర్చున్నాను కదరా, చాలా అంటే కొత్తగా ఉండింది. నాకు నచ్చింది ఆ కామెడీ సీన్, నా ఫేవరెట్. అదైతే ఇంటికి వచ్చి మమ్మీకి కూడా మొత్తం రీక్రియేట్ చేసా సీన్ అంతా. ఆ సీన్ అసలు అలా స్లాంగ్ లో మాట్లాడడం ప్రదీప్ మాస్టర్ తెలుసా నీకు? కేటీయూసీ ఒక షో వచ్చేది, దాంట్లో ఆ షోలో కాదు కానీ ఒక క్లిప్ చూసాను అనమాట. రాజేష్ తెలుసా నీకు? రాజేష్ విజయన్న ఫేస్ తెలుసేమో కానీ పేరు తెలియదు. రాజేష్ ఒక యాక్ట్రెస్ ఉంటుంది అనమాట. సో తను మలయాళీ యాక్ట్రెస్, తను మదర్ టంగ్ మలయాళీ అనుకుంటా. తను తమిళ మూవీస్ లో కూడా వచ్చింది. తనతో ఒక షోలో అలా మాట్లాడతాడు అనమాట, మలయాళం అర్థం కావడానికి తెలుగుని మలయాళం ఫీల్ లో స్లాంగ్ లో చెప్తాడు అనమాట, ఆ టోన్ లో. సో నాకు అది ఫస్ట్ టైం తన దగ్గర విన్నా, సూపర్ అనిపిస్తుంది. చాలా బాగా మాట్లాడుతుంది, చూడాలి అది చాలా బాగుంటది. అసలు ఈ ఒక్క డైలాగ్ నీకు అలా అనిపిస్తే అది మొత్తం ఒక 2-3 minutes మాట్లాడతాడు కంటిన్యూస్ గా. అదే షో మొత్తంలో ఆవిడ మన తెలుగులో తెలుగు షోరా, సో తెలుగులో అందరికీ తెలుగులో మాట్లాడతాడు. మీకు అర్థం కాదు కదా అని చెప్పి అలా చెప్తాడు. ఆడేమో తేడాగా
ఏమో అయి ఉండొచ్చు. కానీ ఈ చాలా బాగుంది. అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చేస్తుంది రా నాకు. లైక్ అలా సడన్ గా అలాంటి ఏమని చెప్పాలి, మిమిక్ అనాలా, మిమిక్ అనకూడదు, దీని గురించి అంటున్నావు. ఇలా ప్రదీప్ సడన్ గా స్పాంటేనియస్ గా చాలా చెప్పడం ప్రదీప్ బెస్ట్ రా. ప్రదీప్ మాచిరాజు తను ఇప్పుడు యాంకర్ షో హోస్టింగ్ చేస్తున్నాడు, కానీ కేటీయూసీ మాత్రం నాకు చాలా ఇష్టం. అది ఎందుకు క్యాన్సిల్ అయింది? ఎన్నోరా నాకు చాలా ఇష్టం ఆ షో. చాలా హిట్ కూడా అయినట్టు జీ తెలుగులో. జీ తెలుగులో వచ్చేది వీకెండ్స్ కంపల్సరీ ఫ్యామిలీతో వచ్చి చూసాను. అందరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చేవారు. ప్రభాస్ ఎవరు? ప్రభాస్ రాలే, మహేష్ బాబు వచ్చాడు. ప్రభాస్ రాలేదా? ప్రభాస్ ఫస్ట్ వచ్చింది అన్స్టాపబుల్ కే. ఓకే ఓకే, ప్రభాస్ ఫోన్ కాల్ ఏదో ఉంటుంది అనుకుంటా. ఏమో రానా వచ్చి ప్రభాస్ కాల్ చేస్తాడు సంథింగ్ అయి ఉండొచ్చు. అప్పుడు బాహుబలి వచ్చిన టైంలో ఆల్మోస్ట్ ప్రతి సెలబ్రిటీ వచ్చారు, మూవీ యాక్టర్స్ ఆల్మోస్ట్ అందరూ, డైరెక్టర్స్ చాలా మంది. బాగుంటుంది ఆ షో, బాగుండేది. ఇప్పుడు ఆపేశారు, ఎందుకో డిస్కంటిన్యూ చేశారు. ఓకే, ఫైనల్ థాట్సా ఇంకేమైనా మాట్లాడాలా? నువ్వు చెప్పు, అసలు నువ్వేం చెప్పలేదు. చెప్పా కదరా. నీకు మోస్ట్ ఫేవరెట్ సీన్ ఆర్ లాజికల్ సీన్? లాజిక్ ఓవరాల్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది చెప్పు. కాన్సెప్ట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ భయ, సీజే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజే లేదు, విఎఫ్ఎక్సే. సీజే అసలు లేదు. అవును, విఎఫ్ఎక్సే అసలు దారుణం భయ్య. లైక్ మేము చదివే కాలేజ్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఇచ్చినా బాగా చేస్తాడు ఆ సీన్లో. డైరెక్టరే చేశాడా లేకపోతే శ్రీ విష్ణుతో చేపించారా నాకు అర్థం కాదు. దారుణం భయ్య, అది కామెడీ లాగా. లైక్ నేను సినిమాలో 2 సార్లు అన్నా ఏం అలాంటి మూవీ శ్రీ విష్ణు అలాంటి సీజే ఉంటుందని యాక్టర్స్ కూడా తెలియదు కదా, స్క్రిప్ట్ వింటారు కానీ. ఇక్కడ నుంచి లైట్నింగ్ వస్తుంది అంటే లైట్నింగ్ యాక్టింగ్ చేస్తారు, ఆ లైట్నింగ్ కొంచెం వేయాలి కదా సరిగ్గా. అవును, లైక్ లైట్నింగ్ ఫ్రీ మోడల్ కాదు సారీ, ఫ్రీ ఓవర్లే అని చెప్పి యూట్యూబ్లో కొడితే వస్తుంది అది. అది కూడా నాకు ఎక్కడ తేడా కొట్టిందంటే కెమెరా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది రా. లైట్నింగ్ ఇక్కడ ఉండే బిట్ ఇక్కడ ఉండకూడదు కదా, లైట్నింగ్ కూడా కెమెరాతో పాటు ఇట్లా మూవ్ అవుతుంది. ఇప్పుడు నాకు సీన్ గుర్తొచ్చింది, టెంట్ లో గుర్తొచ్చింది. అవును, మళ్ళీ లాంగ్ సీన్, అది స్లోగా వెళ్తుంది లాంగ్ సీన్. ఏం సినిమా రా ఇది అని 2 సార్లు అరిచాను నేను. నువ్వు గుర్తుందో లేదో నీకు? నువ్వు నీలాంటి అరవడం అంటే ఏం సినిమా రా ఇది అని నవ్వుతూ కైండ్ ఆఫ్ అలా చాలా మంది థియేటర్ మొత్తం అంటూనే ఉన్నారు చాలా మంది. అది అంటే ఫనీ వే అనమాట. అంటే అలాంటి ప్రొడక్షన్ క్వాలిటీ ఈ మధ్య సినిమాలో దొరకదు నీకు ఎతికినా. ఏమో మరి అది లైక్ ఓకే విఎఫ్ఎక్స్ కాదుగా వదిలేచ్చు, కానీ ఇంకేంటి ఆ వోక్గా తీశారు కొంచెం. ఆ వోక్ నేచర్ నాకు నచ్చింది. ఒకసారి వచ్చింది వోక్, లాస్ట్ దాకా ఉండదు, ఒకసారి అలా తనుకుని వచ్చింది అందరిలోకి. సర్పంచ్ లోకి వచ్చేసింది, సర్పంచ్ అంతా గుర్తొచ్చింది నీకు ఒక సీన్ లో చెప్పాను, సర్పంచ్ వైఫ్ చూడు, సర్పంచ్ వైఫ్ చూడు. ఏంటి ఎవడు మొత్తం అందరిని వదిలేసి దాన్ని చూడమంటాడు ఏంటి? ఎక్కడ చూసా వైఫ్ ని? చూసా. తేడా కొట్లే. అదే లాంగ్ సీన్ లో వీళ్ళు ముగ్గురు మెట్ల మీద నుంచి మాట్లాడతారు. సర్పంచ్ ఊరాళ్ళందరూ కింద ఉంటారు నీట్ గా, లైన్ లో క్యూలో ఉంటారు నీట్ గా కరెక్ట్ గా. లాస్ట్ లో సర్పంచ్ వాళ్ళ వైఫ్ అంబ్రెల్లా కింద ఉంటారు. తెలుగు ఊరు సర్పంచ్ వాళ్ళ రష్యన్ వైఫ్, వాళ్ళ గోవాలో మంచిగా చేసిన వైఫ్. ఆ వైఫ్ ని చూడడానికి ఎందుకంటున్నా అంటే నాకు తేడా కొట్టేసింది వెంటనే. అంత ఫ్రెండ్ నాకు కనిపించలేదు ఫస్ట్, నేను నోటీసే చేయలేదు. నాకు పెరిఫరల్ విజన్ లో తేడా కొట్టేసింది. సీరియస్గా చెప్తున్నారా? లైక్ ఎక్కడ కొడుతుంది సీనా అని చెప్పి నేను నా విఎఫ్ఎక్స్ గ్లాసెస్ వేసుకొని ఐ పుట్ మై విఎఫ్ఎక్స్ హ్యాట్ ఆన్, కనిపించేసింది వెంటనే. అంటే మాకు కనిపించాలి ఫేస్ రీప్లేస్మెంట్. ఒక వేరే యాక్టర్స్ని పెట్టి ఫేస్ రీప్లేస్మెంట్ చేశారు. అంటే స్టిల్ ఫేస్ లేకపోతే మూవ్ అవుతుంది. స్టిల్ ఉన్నా బాగుండేది నాకు తెలిసి. డైనమిక్ అంటే లైట్గా అంటే కొంచెం ఏమో స్టిల్ ఉన్నా ఉండొచ్చురా బాబు. అది చాలా చిన్న షాట్, అది విత్ ఇన్ కార్నర్ లో ఎక్కడో సెకండ్ లెస్ దెన్ సెకండ్. చాలా మంది కనిపిదిరా, కానీ నాకు అది తేడా ఫీల్డ్ కొంచెం చూస్తా. నాకు ఆ లైట్నింగ్ కూడా అనిపించలేదు. కానీ అంటే ఆ రోజు డేట్లు దొరకకుండా ఆమెది ఏదో ఒకటి. ఏం మాట్లాడుతున్నావు అసలు? మరి ఏంటి ఆమెనే పెట్టచ్చు కదా. జలుబు వచ్చి ఉంటది. అదే జలుబు అంటే గుర్తొచ్చింది, నా పేరేంటారు హీరోయిన్ పేరు? జల్జా. పాటలు పాడుతా ఉంటాడు. అరే అది కూడా బాగా ర్యాప్స్ బాగుంటాయి. ఒక దయ్యం దగ్గర కూర్చొని ఫిష్ అంటే అది క్రింజ్. అది ఏంటి అసలు? అది నాకు అర్థం కాలేదు. నా పేరు డాక్టర్ ఫిష్, కన్నె మనిషిని చేస్తాను ఫిష్ అంటాడు. కన్నె మనిషినా? అంటే నేను మనిషిని ఫిష్ చేస్తాను అన్నట్టు.
రే 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 అసలు నాకు సినిమా మొత్తం 3 సార్లు చెప్పాడు, 3 సార్లు అర్థం కాలే. రే, ట్రైలర్ లో స్పష్టంగా చెప్పరా ప్లీజ్ రా. అవును అదిరా మెయిన్ కాన్ అయితే మాట్లాడేది ఒకటి ఉంటుంది, స్పష్టంగా ఉండదు, డబ్బింగ్ ఒకటి ఉంటుంది. ఆ శ్రీ విష్ణు వచ్చి అంటాడు, అక్కడ డబ్బింగ్ లో కూడా వాళ్ళకి వేరేది ఉంటుంది, ఆ డబ్బింగ్ కూడా వినిపిస్తుంది సరిగ్గా. అవును, ఏదో లైక్ క్లాజెట్ లో కూర్చొని రికార్డ్ చేసినట్టు ఉంటుంది, నీట్గా స్టూడియోలో చేయకుండా. రాహుల్ రామకృష్ణ బ్రదర్స్ చాలా బాగుంటుంది, స్పష్టంగా ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది. అదే క్లియర్ గా ఉంటుంది. శ్రీ విష్ణు అస్సలు అర్థం కాలేదురా. అంటే కొన్ని ర్యాప్స్, ఎలా అంటే ర్యాప్స్ పర్లేదు, యానిమల్ లో రష్మిక ఉంటుంది చూడు, సేమ్ రా సేమ్ రా బాబు, అలాంటి కొంచెం ఇంటెన్స్ ర్యాప్స్ బాగున్నాయి. నాకు ర్యాప్ వచ్చినప్పుడల్లా నాకు నచ్చుతుంది, కొంచెం కొంచెం ఈ సినిమా మీద ఇష్టం పెరుగుద్ది కొంచెం. ర్యాప్ వచ్చినప్పుడు 3 సార్లు వచ్చి ఉంటుంది, 2-3 సార్లు ఆల్రెడీ ఉన్న సాంగ్స్ ని ర్యాప్ చేస్తాడు. బాగా చేస్తాడు. దయ్యం దగ్గర కూడా ఒక ర్యాప్ చేస్తాడు, మేడం సార్ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. బయటకు వచ్చాక తెలుస్తుంది కదా ఆ దయ్యం ఓక్ అని. బయటకు వచ్చి మేడం సార్, మేడం కాదు అంటాడు. మేడం కాదు సరే, వెనకాల ఎవడో అరిచాడు మేడం అంతే అని. అవునా, కొంచెం రెఫరెన్స్లు ఉన్నాయి, మూవీ రెఫరెన్సెస్. మెయిన్ గా దిల్ రాజు ఉన్నాయిరా చాలా. దిల్ రాజు తమిళ లైన్స్ ఉంటాయి కదా, 2 glasses క్యాబిన్ ఇరుక్కు, మీకు మీకు ఫైట్స్ ఇరుక్కు, నాకు రొమాన్స్ ఇరుక్కు, ఏదో సంథింగ్ ఏదో ఉంటాయి రా అట్లాంటి. వేణుమా ఇరుక్కు అని అంటే చెప్తారు. అంటే దిల్ రాజు ఏ మూవీ ఈవెంట్ లో మాట్లాడేలాగా, వారిసు కదా, ప్రీ రిలీజ్ దాంట్లో డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు, నాకు అది రొమాన్స్ వేణుమా రొమాన్స్ ఇరుక్కు అది కొంచెం ఎక్కువగా వాడినట్టు అనిపించింది. చాలా వాడారు అది. ఇంకేంటి కాన్స్ అంటే కాన్స్ చాలానే ఉన్నాయి, కానీ అంటే మూవీకి తగ్గట్టు చెక్ చేయాలి. మూవీకి తగ్గట్టు బానే ఉన్నాయి. మీకు కూర్చుని కాన్ తీయాలి ఒక్కొక్కటి చెప్పాలి తీయచ్చు, కానీ 2 గంటల్లో అలా 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 చూసేస్తే మాకు అంత నీట్ గా కూర్చొని టోన్ ఆఫ్ ది మూవీకి ఇట్స్ నాట్ మేజర్ కాన్ అని చెప్పడానికి. ప్రోస్ ఫన్ టైం రా నాకైతే, ఫ్యామిలీతో చూస్తుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది నాకు. అంటే ఇంటికి వచ్చి మాట్లాడుకోవడం రిఫరెన్సెస్. తమ్ముడు అడుగుతాడు కొన్ని ఏమంటాయి అంత వాడు వాడు ఆ దెయ్యం కంటే ఓకాడు, దెయ్యం విషయంలో కాదు, దేనికి ఏమున్నారు అక్కడ నీకు ఎందుకు అట్లా బూత్ రాలేదా? బూత్ రాలే కదా, ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ లో వేస్తారు కానీ యూట్యూబ్ గైడ్ లైన్స్ ఒప్పుకుంటాయని సినిమాల్లో డీ తీసి పెట్టారు. అది అది నువ్వు రాలేదు అప్పటికి, స్టార్టింగ్ లో అయిపోయింది. అదే అసలు ఎక్కడ అవ్వలేదు కదా అని ఆలోచిస్తున్నా. డిఏఎం నాకు అది కూడా గుర్తులేదు, స్టార్టింగ్ లో అయిపోయింది. అది వర్డ్ అర్థమైంది కానీ కరెక్ట్ గా ఇంటర్వెల్ ముందుగా వచ్చాడు. ఇంటర్వెల్ ఏంట్రా, ఒక 20 minutes తర్వాత వచ్చి ఉంటా. ఫస్ట్ 1:30కి షో అంటే 1:30 కాల్ చేసి అరే నన్ను ఏంట్రా పిలవట్లేదు అంటున్నాడు. యూజువల్ గా మనం షో 15 minutes ముందు అనుకుంటాం కదా, నువ్వు వచ్చావా దగ్గరికి, నేను ఈ టైం బయలుదేరుతాను మాట్లాడుకుంటాం కదా. నేను ముందే నీకు పొద్దున్న కాల్ చేసి అడిగా 1:30 షో బుక్ చేస్తున్నా ఓకేనా అని. సార్ క్లోజింగ్ థాట్స్. జనాలు దీన్ని చూడొచ్చా, పట్టించుకోవచ్చా? ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడానికి, ఎగ్జామ్స్ అయిపోయినాయి బానే ఉంటుంది డీసెంట్ మూవీ. అంటే ఈ సినిమా ఆంటీలకి అంకుల్లకి చాలా బాగా నచ్చేస్తుంది ఏమో. మళ్ళీ ఆ కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. అంటే మా పేరెంట్స్ మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు అట్లా. అంటే బూమర్ జనరేషన్ బ్రో, జనరేషన్ ఎక్స్కి అర్థం కాకపోవచ్చు, వైకి అర్థం అవుతుంది. ఏమో అదే కొంచెం ప్రోగ్రెసివ్ పేరెంట్స్కి అర్థం అవుతుంది, ప్రోగ్రెసివ్ పేరెంట్స్కి అర్థం అవుతుంది. పేరెంట్స్ ఏజ్ సినిమా ఇది. లేకుంటే ఇప్పుడు ఎర్రబస్ దిగి కరెక్ట్గా ఎస్ వేర్ ఇస్ ద మూవీ ఓం బింబుష్ అని చెప్పారు. ఆ సర్పంచ్ ఆ ఊరోళ్ళకి అర్థమైంది, పెళ్లి కూడా చేశారు పాపం వాళ్ళు. సర్పంచ్ ఓకే అయ్యా, సర్పంచ్ 2 సార్లు వద్దన్నాడు, 3వ సారి ఓకే అన్నాడు. అది ఏం సర్పంచ్ అయ్యా నువ్వు అనుకున్నా. ఒప్పిస్తే ఏదైనా ఒప్పేసుకుంటావా? పిల్లల నుంచి పెళ్లి చేయాలంటే ఓకే అన్నాడు. ఓకే అనేసాడు ఏంట్రా, ఆడు ముందు నో అన్నాడు, పక్కడు సార్ అండ్ ఆడు ఆర్జే బాలాజీ కదా, ఏమో ఏదో చెప్పాడు. ఏం చెప్పాడు అంత అవసరం ఇప్పుడు వీళ్ళకి ఎలాగో అంత సీన్ లేదు ఒప్పుకో అంటే 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 ఇచ్చేస్తారనమాట. అలాగా ఆడికి అసలు సంబంధమే లేదు డాటర్ అంటే. అదేం మాట్లాడుతున్నారు, ఫస్ట్ ఎవరినో సగం మర్డర్ చేసి వదిలేస్తారు కదరా. గదలు పట్టుకుని వచ్చారు, గదల్లో స్పైక్స్ ఉన్నాయి, స్పైక్ బిట్స్. వాళ్ళు అసలు ఏంటి మన్నార్ ఫ్యామిలీలో ఉన్నారు, మన్నార్ ఫ్యామిలీలో వెపన్స్ లా ఉన్నాయి అవి కూడా. అదే చూడొచ్చు. అంటే కొంచెం మీరు మాస్గా కొంచెం క్వాలిటీ మూవీ. నేను సినిమా చూస్తాను, మూవీస్ చూడను.
అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి సెట్ అవ్వదు. కానీ మీరు ఫన్గా 200 దొరికితే వెళ్ళండి. అంటే మేమంటే కొంచెం వీడియోలు చేయాలి కాబట్టి 250 ఉన్నా వెళ్ళిపోయాము. ఫస్ట్ డే వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోయాము. మీకు అంత అవసరం లేదు. ఓటీటీలు నాకు వచ్చేస్తుంది నాకు తెలిసి. ఆహాలు అనేది ఏంటో రాదు. ప్రస్తుతం థియేటర్ లో ఈ వీకెండ్ చిల్ కానీ ఇది ఒక్కటే ఉంది, చిల్ అవ్వాలంటే ఇది ఒక్కటే ఉంది. వెళ్ళొచ్చు మీకు 200-150 సింగిల్ స్క్రీన్ ఏమైనా దొరికితే వెళ్ళొచ్చు, బాగానే ఉంది ఫ్రెండ్స్ తో. అంటే ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, ఏం పెద్ద అన్కంఫర్టబుల్ సీన్స్ సీరియస్ గా చూసే మూవీ కాదు, కొంచెం అలా ఫన్ గా. అంటే ఏదైనా పని చేసేటప్పుడు ఒక మూవీ పెట్టుకొని పని చేస్తారు ఇంట్లో చూడండి, పని చేసేటప్పుడు కానీ లంచ్ అలాంటి ఒక ఫ్యామిలీతో మీల్ తింటున్నప్పుడు కానీ చూస్తారు కదా క్యాజువల్ గా, అలాంటి టైప్ మూవీ అన్నమాట. ఇట్ డజంట్ టేక్ ఇట్ సెల్ఫ్ సీరియస్లీ. సో మీరు కూడా సీరియస్ గా తీసుకోకర్లేదు అలాంటి మూవీ. అంటే ఫన్ ని పాయింట్ మాత్రం వాళ్ళు కొంచెం సీరియస్ గానే చెప్పారు. అదేలా అది శ్రీ విష్ణు అప్రోచ్ ఏంటంటే ఎలాంటి పాయింట్ అయినా ఎంటర్టైన్మెంట్ లో చెప్పాలన్నట్టు, అది శ్రీ విష్ణు అప్రోచ్ అలా ఉంటది. సో అందుకే కింగ్ ఆఫ్ కాంటెంట్ అన్నట్టు పడింది ఈ వీడియో. అన్ని హిట్లే అనుకుంటా శ్రీ విష్ణు, లైక్ ఫ్లాప్ లేని లేవు, యావరేజ్ అంటే డీసెంట్ ఉంటాయి మూవీస్, వాచబుల్ మూవీస్ ఉంటాయి. కామెడీ శ్రీ విష్ణు మూవీస్ అన్ని వాచబుల్ ఉంటాయి, కొన్ని ఎక్సెప్షనల్లీ చాలా బాగుంటాయి. ఎక్సెప్షనల్లీ ఒకటి ఏమున్నాయి మంచి చెప్పు. ఒకటి బ్రోచేవారు ఎవర్రో ఒకటి, ఇంకోటి దానికన్నా ముందు ఒకటి వచ్చిందిరా తనది నరరోహిత్ ఒక మూవీ వచ్చింది. వీటి విలన్ విలన్ అని చెప్పలేం కానీ హెయిర్ కట్ తేడాగా ఉంటది, సైడ్స్ ఏముండవు, ఏరోప్లేన్ హైజాక్ సంథింగ్ ఏదో. కాదు అప్పట్లో ఒకటి ఉండేవాడు ఒక మూవీ ఉంది, అదొకటి బాగుంటది. అరే దీంట్లో కూడా ఉంటాడు రా, నాకు ఎంత ఇష్టం ఆ సినిమాలో శ్రీ విష్ణు. హీరో కాదు, నారా రోహిత్ ఉంటుంది చూడు, అదే కరప్షన్ మీద సినిమా ఉంటుంది. కరప్షన్ మీద సినిమా రా, సీఎం ని కిడ్నాప్ చేస్తాడు, పేరు గుర్తురాడు. అరే చాలా పెద్ద హిట్ రా అది, చాలా మంచి సినిమా కూడా. దాంట్లో ఉంటాడని తెలుసు. నారా రోహిత్ సినిమా, అదే సీఎం ని కిడ్నాప్ చేస్తాడు, పెట్రోల్ ప్రైజెస్ పాయింట్ తర్వాత వచ్చేటివి మీరు పట్టించుకోరు, దానివల్ల ఎంత ప్రాఫిట్ వస్తుంది మీకు, ఏదో అట్లాంటి పాయింట్లన్నీ బయటకు తీస్తూ ఉంటాడు. దాంట్లో శ్రీ విష్ణు ఇస్ సీఎంస్ కొడుకు. నాకు అంత డీటెయిల్ సీఎం కొడుకు నూబ్ అనమాట. శ్రీ విష్ణు నూబ్లా చూపిస్తారు సినిమాలో, అంతా కామెడీ ఉంటుంది శ్రీ విష్ణు దాంట్లో. అవునా, నాకు అంత గుర్తులేదు. కార్ని గుర్తుతాడు, బైక్ వచ్చి కార్ని నారా రోహిత్ శ్రీ విష్ణుని గుర్తుతాడు. అద్దరు పీక్ కామెడీ రా. బయటకి వెళ్ళి నీకు ఏం కాలేదు కదా అని అడుగుతాడు. వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా అని ఏదో అంటాడు. అప్పుడు ఫుల్ సీరియస్ టోన్లో వెళ్తుంది మూవీ. ఆడు వచ్చేసి వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా అని ఏదో అంటాడు. ఆడు శ్రీ విష్ణు స్లాంగ్ తెలుసు కదా, అసలు పాజ్ చేసుకొని మరీ నవ్వాం రా ఫ్యామిలీ అంతా. ఒక 5 నిమిషాలు నవ్వి దాని తర్వాత ప్లే చేసాం. అంత ఆ టోన్లో నువ్వు వెళ్తే నీకు కామెడీ చాలా పండింది. అది శ్రీ విష్ణు బాగా చేస్తాడు రా. శ్రీ విష్ణు ఏజ్ అంతా తెలుసా నాకు, ఫ్యూజ్ ఎగిరిపోయింది ఏజ్ చూసిన తర్వాత. 30s లో ఉంటాడేమో. 40s 40 అంటే ఏజ్. అంత ఏజా అసలు అనిపిస్తాడా? అనిపించడు. ఈ మూవీలో కాలేజ్ స్టూడెంట్ అంటే నమ్మేశాను నేను. బ్రోచేవారు స్కూల్ స్టూడెంట్ కూడా నమ్మేశాను నేను. స్కూల్ స్టూడెంట్ నమ్మేశాను. నాకైతే అసలు ఇంటర్వ్యూలో అక్కడ అడిగాడు, బ్రోచేలో మీరు స్కూల్ చేశారు కదా, ఇక్కడ కూడా స్కూల్ చేస్తే బాగోదు కదా ఇన్ని ఇయర్స్ తర్వాత అంటే, అందుకే స్కూల్ చేయట్లేదు, స్కూల్ తర్వాత వచ్చేది కదా, కాలేజ్ 4 years అది చేస్తున్నా అన్నాడు. ఎంత ప్రౌడ్ గా చెప్పాడు అసలు. మాట్లాడతాడు రా శ్రీ విష్ణు. శ్రీ విష్ణు ఇంటర్వ్యూ, అదే నేను మూవీ ముందు ఇంటర్వ్యూ చూడడానికి ట్రై చేస్తాను. శ్రీ విష్ణుది స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా ఉంటాయి కొన్ని ఆన్సర్స్ అన్ని, కంఫర్టబుల్ గా ఫీల్ అయితే ఆ ఇంటర్వ్యూ. లేకుంటే కామ్ గిలకు వచ్చాను, అవునండి సినిమా బాగుంటుంది చూడండి ప్లీజ్ అలా చెప్తాడు. కొంచెం కంఫర్టబుల్ గా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా జోవియల్ గా మాట్లాడతాడు, బాగా మాట్లాడతాడు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒక ఇంటర్వ్యూ బాగుంటుంది గామి డైరెక్టర్ది, ఆడ ఇంటర్వ్యూవర్ బాగుంటాడు. ఛానల్ పేరు ఫిల్మ్ కంపానియన్, చూసా. అది ఫిల్మ్ కంపానియన్ సౌత్ అనుకుంటా, ఏమో ఎందుకంటే ఫిల్మ్ కంపానియన్ కి అనుపమా చోప్రా అని ఒక అది సౌత్ ఏమో, వినోద్ చోప్రా వైఫ్, ఆవిడ హోస్ట్ చేస్తారు మామూలుగా. ఓకే, బాలీవుడ్ మూవీస్ పెద్ద సినిమా ఆవిడ. సౌత్ కి డిఫరెంట్ ఇంకోటి ఉన్నాడు. అదే సినిమా ముందు కరెక్ట్ రిలీజ్ చేస్తాడు ఇంటర్వ్యూ, అది చూసేదాన్ని ట్రై చేస్తాను. ఎందుకంటే అది చూస్తే కొంచెం మూవీని అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. పడుకుందరా ఏంటరా కంటే చెప్తే లేపేస్తుంది దాన్ని, మూవీని అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. శ్రీ విష్ణు చాలా బాగా పెట్టలేదు ఆ ఇంటర్వ్యూలో కూడా. కరెక్ట్ మంచి క్వశ్చన్లు అడుగుతాడు రాడు. మీ సినిమా, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, డైరెక్టర్తో పనిచేయడం ఎలా ఉంది, హీరోయిన్తో పనిచేయడం అనిపిస్తుంది అసలు వాళ్ళని. డైలాగ్ చెప్పండి ప్లీజ్. అరే నాకు అసలు చాలా మంచి క్వశ్చన్ అడుగుతాడు. ప్లస్ చాలా ఇంటలెక్చువల్ క్యాండిడేట్ లా ఉంటాడు. లైక్ అంటే తెలుసు కానీ మాట్లాడలేదు అన్నట్టు ఉంటాడు. హీ విల్ డిస్ట్రాయ్ నూబ్స్ అలాంటి. కానీ పిల్లాడే లైక్ మనకంటే 5 years అట్లా ఇట్లా. ఎవర్రా? ఇంటర్వ్యూవర్ కదా. ఇంటర్వ్యూ అంటే గెస్ట్, ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇంటర్వ్యూవర్. అదే
చాలా బాగుంటుంది ఫిల్మ్ కంపెనీ అని మీకు లాస్ట్ టైం చెప్పడం మర్చిపోయాను గామిది. అదొకసారి చూడు, గామి చాలా బాగుంటుంది. దీనికంటే గామి చూడు ఫస్ట్, బాగుంటుంది. ఇంకేంటి అంతే, క్లోజింగ్ థాట్స్ అయిపోయింది. ఇంకా ఈ సెగ్మెంట్ అయింది. సో కమింగ్ ఆన్ టు ద థర్డ్ సెగ్మెంట్. మళ్ళీ చెప్పు పేరు. చూస్తాం, ఏం చూడబోతున్నాం. ఇంట్రో. ఏం చూసాం ఈ వీక్ లో, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? బాగుందండి. స్టార్టింగ్ లో ఏంటది? ఏం చేశాను? శ్రీగాడికి చెప్పినట్టు చెప్పావు క్యూ నాకు. థర్డ్ సెగ్మెంట్ అన్నా కదరా స్టార్టింగ్ లో. అది ఇంక నుంచి నువ్వు అలవాటు చేస్తా. నచ్చలేదు, నాకు నచ్చలేదు. సైలెంట్ గా ఉంటాయి సార్. సైలెంట్ గా అసలు ఆఫ్ లో ఏంటిది? ఆన్ చేసిన ఆఫ్ చేసిన వాడు కనిపిదు. ఏమో మనకు ఫీల్. నువ్వే ఆన్ చేయలేదు, అది నీ బాధ్యత. స్విచ్ నీ వైపు ఉంది. పెట్టావు. ఓకే, సరికి ఏం చూసావు? అరే నా దగ్గర ఎప్పుడు సరుకు ఉండదురా. ఏం థియేటర్ లో వచ్చిన మూవీ కాకుండా పోతున్నాం. కమాన్, నన్ను అన్నట్టు అసలు చెప్పావు నాకు. అది ఒక ఎక్స్మెన్ చూడమని చెప్పా, రోడ్ హౌస్ చూడమని చెప్పా. ఆ రెండు కాకుండా ఇంకేం చూస్తావు నువ్వు? సినిమాలు ఎత్తుక్కుంటున్నా బ్రో అన్నావు, చెప్పా సినిమా. అది చూడకుండా ఏం చేసావు? పడుకున్నా, ఎత్తుక్కొని వచ్చేపు. పడుకున్నావు. ఎత్తుక్కోవడం కూడా హాబీయా? నాకు ఎత్తుక్కోవడానికి గంటన్నర పడుతుంది. చెప్పా కదరా వీడియోలో మాట్లాడాలి అంటే చూడట్లేదు నువ్వు. సో నేను ఏమనుకున్నాను అంటే అది ½ అవర్ ఎపిసోడ్స్ కదా, 2 ఎక్స్మెన్ సిరీస్, యానిమేషన్ సిరీస్. సో ½ అవర్ ఎప్పుడన్నా చూడొచ్చు, నాకు ఎప్పుడైనా టైం కుదరదు అన్న ఫీల్ లో. ఇప్పుడు టైం ఎక్కువ ఉంది, 1.5 or 2 hours ఉంది. ఫుల్ గా మంచి మూవీ చూద్దాం ఏదన్నా. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశాను, ఎత్తుకోవడం మొదలెట్టా. చూడలేదు. సక్సెస్ఫుల్ గా ఏం చూడకుండా నిద్ర వచ్చి పడుకున్నా. రోడ్ హౌస్ హోమ్ బుష్ కంటే చాలా బాగుందిరా. ఆబ్వియస్లీ. అంటే నాకు అట్లా అది జానరే వేరు కదరా అసలు. నాకు అంబులెన్స్ వైబ్స్ వచ్చాయి దాని నుంచి. అంబులెన్స్ చూసావా? మైకిల్ బేది. కొంచెం తేడా కొడుతుంది. అంత 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 మంచి సినిమా అనలేం కానీ ఫన్, లైక్ టైం పాస్ మూవీ. మూవీ. ఈ మూవీ చాలా బాగుంటుంది, నాకు నచ్చింది. నువ్వు చూసి మాట్లాడు. నేను ఇచ్చే రేటింగ్ గుడ్ మూవీ కాదు, గుడ్ మూవీయా? నీకు లైక్ వైస్ సిటీ వైబ్స్ వస్తారా? నాకు సేమ్ అంతే. ఒక మిషన్, వైస్ సిటీలో మిషన్ ఒకటి, క్లబ్ ఉంటుంది. క్లబ్ లోపలికి వెళ్ళాలి, క్లబ్ని ప్రొటెక్ట్ చేయాలి, సంథింగ్ ఏదో. మధ్యలో ఎవడు కారు పడితే ఆడి కారు దొంగలించడం. వాడి కాస్ట్యూమ్ కూడా సేమ్ టామీ, వైస్ సిటీలో టామీలా ఉంటుంది. జేక్ జిల్లాల్ చూసారని కూడా అలాగే ఉంటాడు కొంచెం. విలన్ అది కానర్ మెగ్రెగర్. అక్కడ పేరు మర్చిపోయిన ఒక సెకండ్. కానర్ మెగ్రెగర్ కోసం చూడొచ్చు నువ్వు సినిమా. నేను అసలు ఆడి కోసం ట్రైలర్ చూసాను. చాలా బాగుంటుంది సినిమాలో. ఈజ్ ద హైయెస్ట్ పెయిడ్ డెబ్యూ యాక్టర్ ఎవర్. ఆఫ్ కోర్స్ డిజర్వ్స్. ఆడి ఫేమ్ అలాంటిదిరా. ఆడు MMA ఛాంపియన్ కదా. ఇంట్రో అవుట్రో కానర్ మెగ్రెగర్ది. ట్రైలర్ చూస్తే అర్థమైపోద్ది. అవుట్రో ఆడితే అని అర్థమైపోద్ది. ఎండింగ్ క్లైమాక్స్ ఆడుతూనే అని అర్థమైపోద్ది ట్రైలర్ చూస్తే. ఇంట్రో కూడా ఆడేనా? నేను చెప్పేది క్యారెక్టర్ ఇంట్రో. ఆడి క్యారెక్టర్ క్లైమాక్స్ లో ఆడి కదా. అరే ఇప్పుడు క్లైమాక్స్ లో ఆడుతూనే ఫైట్ కదా. అది ఇప్పుడు వాడి ఇంట్రో సీన్ ఒకటి ఉంటది కదా, వీడు ఎవడు అని చూపించేదానికి. ఆ సీన్ వాడు అవుట్రో సీన్ సూపర్. ఆడ MM ఫైటర్ కింద చూపిస్తారా అన్ని? అలా చూపిరా? ఓకే, ఈజ్ ఏమంటారు అని, బౌండీ హంటర్ టైప్ అనుకో. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. అది సినిమా బాగుంటుంది, చూడు బాగుంటుంది. అంటే ఇట్లా ప్రైమ్లో నెట్ఫ్లిక్స్ వచ్చేవి నాకు నచ్చవు. డామ్జెల్ నేను కంప్లీట్ కూడా చేయలేదు, చిరాకేసి. నేను అసలు డామ్జెల్ హాఫ్ చూసామన్నాను లాస్ట్ వీక్ వీడియోలో. తర్వాత నెక్స్ట్ హాఫ్ చూడలేదు. దాని తర్వాత నేను మమ్మీతో చూసాను. లైక్ మేము ఎప్పుడు తినేటప్పుడు చూస్తాం టీవీ. నేను మమ్మీ చూసాం, నాకు చిరాకు వేసింది రా. నార్మల్గా అంత చిరాకు ఏ సినిమా ఏదో స్లోగా ఉంది చాలా. అంటే ఇప్పుడు సినిమా బ్యాడ్గా ఉంది అనుకో, ఇదేంటి ఎంత బ్యాడ్గా ఉందని చెప్పి కొంచెం ఎంజాయ్ చేస్తాము. ఇది ఏది చేయకుండా చిరాకు వేసింది సినిమా నాకు. నేను 5 నిమిషాలు చూసా కరెక్ట్గా, దాని తర్వాత తీసేసి యూట్యూబ్ ఏదో చూసుకున్నా. ఇంకా నేను నాకు చూడాలనిపించలేదు, ఇంకా దాన్ని వదిలేసాను. దాని గురించి మాట్లాడినాను. నాకు మిల్లీ బాబీ బ్రౌన్ కూడా అసలు మనకు నచ్చదు. మిల్లీ బాబీ బ్రౌన్ నార్మల్గా బాగుంటుంది, గాడ్జిల్లాలో, ఇనోలా హోమ్స్లో బాగుంటుంది. స్ట్రేంజర్ థింగ్స్ అది పీక్, అది అందరికీ తెలుసు. అది సో తెలియదు, కొంచెం మెచ్యూర్డ్. అప్పుడు చిన్నపిల్ల కదా, కొంచెం మెచ్యూర్డ్ రోల్స్ అంటే ఇనోలా హోమ్స్ బాగుంటుంది. ఇంకా అది గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో. సరుకు నేనేం చూసానంటే వీక్ అది కూడా రాసావా? మర్చిపోతానని రాసా. ఓ షిట్, ఇక్కడ రాసా.
భయ్య రీవాచ్ స్టార్ట్ చేసా భయ్య నేను ఫర్ ద ప్రిపరేషన్ ఫర్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అన్ని స్టార్టింగ్ నుంచా? రీవాచ్ స్టార్ట్ చేసా. గాడ్జిల్లా చూసా 2014 అంటే మ్యూటో వస్తాయి అవేనా? మ్యూటోస్ వస్తాయి కదా. అదే నేను అన్నిట్లో గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ సీన్స్ చూస్తా. నిజంగా చూసా, మ్యూటోతో ఫైట్ చూసా. ఆ తర్వాత కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ చూసా. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో ఆల్ గాడ్జిల్లాస్ ఏదో అంటారు, పవర్ అప్స్ అంటారు, అటామిక్ బ్రెత్స్, క్లైమాక్స్ ఫైట్స్ ఏదో ఒకటి అంటారు కదా. సో నాకు నేను టైప్ చేసి చూడట్లేదు, అవి వచ్చేస్తాయి, అవి వస్తాయి నాకు రికమెండేషన్స్. అవి బల్లెలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది ఇడికి అని అనుకుని ఉంటుంది యూట్యూబ్. బల్లెలంటే బాగా ఇంట్రెస్ట్, బల్లిలంటే ఏంట్రా? బల్లి కోతి అంతే కదా. సరే గాడ్జిల్లా 2014 చూసా. ఒకటి వచ్చింది నాకు, నువ్వే నాకు రీల్ పెట్టినట్టున్నావు. రీల్ పెట్టి ట్యాగ్ చేసా. తెలుగు గాడ్జిల్లా ఫ్యాన్స్, హైదరాబాద్ లో గాడ్జిల్లా ఫ్యాన్స్ అని ఒకడు గుండెలు బాధేసుకుంటా చెప్పేస్తా ఉంటాడు, మా గాడ్జిల్లా వస్తుంది, మా కాంగ్ వస్తుంది. అవును పెట్టా. అసలు ఓ అట్లా కొడతాడు. అబ్బా ఏంట్రా ఇలా టార్చన్ లా కొడతాడు. గాడ్జిల్లా 2014 చెక్. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ అరగంట చూసా. నాకు స్టోరీ గుర్తుంది, చెప్పేది నేను అరగంట చూసా. నేను స్టోరీ తెలుసురా నాకు, నేను రిఫరెన్సెస్ కోసం. అరే ఆ సినిమాలో చూసావా? చూడాల, ఐ మీన్ చూసా, రీవాచ్ చేయాల. సంబంధం ఏముంటది? కాంగ్ స్కైల్ ఐలాండ్ అంటే ప్రీక్వల్, అది కాంగ్ కాదు అసలు. అన్ని రీవాచ్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. అంటే నాకు ఆ చిన్న చిన్న డీటెయిల్స్ సినిమా చూసేటప్పుడు హై ఇస్తాయి. కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సరిపోద్ది, ఈ రెండు చాలు, ఆ ముందు అక్కర్లేదు. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చెప్పా కదా, కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, ఈ రెండు చాలు. ఓకే, లాస్ట్ 2 మూవీస్ చాలు. అసలు ఏం చూడకర్లేదు, ఆడు చెప్పేస్తాను నీకు. నేను గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చూసేటప్పుడు మొనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ అనేది వచ్చింది, అది బాగుంటుంది అండి, అది చూడాలి. అది టేక్స్ ప్లేస్ బోత్ ఇన్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అనలేము. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ 2015, జస్ట్ బిఫోర్ దీస్ 2 మూవీస్, ఇన్ బిట్వీన్ దోస్ 2 మూవీస్. ఓకే, దీస్ 2 అని చెప్పు, దోస్ 2 ఏంటి? అదే గాడ్జిల్లా 2014కి గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ కి మధ్యలో జరుగుతుంది అనమాట. మొనార్క్ సీజన్ 1 అది యాపిల్ టీవీలో ఉంది, కానీ చాలా మందికి యాక్సెస్ ఉండదు కాబట్టి నీట్గా మనకు తెలిసిన వెబ్సైట్ లో. నెక్స్ట్ గాడ్జిల్లా వర్సెస్, అదే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ అరగంట చూసారా, నైట్ అయిపోయింది, బాగా 12 అయిపోయింది. నెక్స్ట్ డే వెళ్ళా, సరుకుంది కదా ఆన్ చేద్దాం, రెజ్యూమ్ చేద్దాం అనుకుంటే రెంట్ అని వచ్చింది. బాగా పగడవందిగా ప్లాన్ చేసా ప్రైమ్. అరే నిన్న చూసిన సినిమా ఈరోజు రెంట్ ఉంది. అలా ఎలా వచ్చింది? పే 129 టు వాచ్ అని ఉంది. నేను ఎంత ముందు రోజు ఎంత చూసావు? హాఫ్ చూసావా? 30 minutes చూసా, అంత హాఫ్ కూడా. ప్రైమ్లోనే అక్కడే మళ్ళీ రెజ్యూమ్ నొక్కా, రెంట్ అంటుంది అది. మేబీ VPN మార్చాలనుకుంటా. కొన్ని మూవీస్ అమెరికన్ ప్రైమ్ లో, US ప్రైమ్ లో వస్తాయి, ఇండియన్ ప్రైమ్ లో రావు. అది తెలుసు కానీ అది కాదు ఇష్యూ ఇక్కడ, అది కాదు ఇష్యూ. రాండమ్ గా పెట్టేసి అది VPN మార్చితే సెట్ అవుతాయి, లేకపోతే ప్రైమ్ US నుంచి మెంబర్షిప్ తీసుకోవాలా? VPN మార్చితే సెట్ అయిపోతాయి కదా. చాలా మూవీస్ అలా మార్చాల్సి వచ్చిందిరా. నెక్స్ట్ టోవినో థామస్ కాదు కానీ మిగతా వెబ్సైట్స్ కి. టోవినో థామస్ ది కొత్త సినిమా వచ్చింది, చూసావా? విన్నావా? నెట్ఫ్లిక్స్లో వచ్చింది, ఇది ఒకటి తెలుసు కానీ మూవీ పేరు వినలేదు, స్టోరీ కూడా తెలియదు. ఏకే రా. ఓకే, ఏకే అంటే అయ్యప్పనం క్వశ్చన్ కాదు, వేరే ఏకే. ఇది నాకు పలకడం కూడా రాదు. మలయాళం మూవీ జస్ట్ ఏ అని రాసా ఇక్కడ. బేసిక్గా స్టోరీ ఏంటంటే ఈజ్ అ కాప్. ఓకే, మర్డర్ మిస్టరీ. ఓకే, ఒక మూవీ హిట్ లాగా. హిట్ కూడా కాదు కానీ నాకు ఏ వైబ్స్ వచ్చాయంటే హిట్ అన్నావు కదా, రాక్షసన్ వైబ్స్ వచ్చాయి నాకు. ఓకే ఓకే ఓకే, రాక్షసన్లో సైకో ఉంటాడు కానీ దీంట్లో అట్లా ఉండడు, కానీ ఆ వైబ్స్ వచ్చాయి, ఊర్లో అట్లా ఉంటుంది. నువ్వు కేటీ అన్నావు కదా ఇందాక, కార్తీక్ దీపంకి. నువ్వు కేటీ అనగానే నాకు హిట్లో అడవిశేష్ క్యారెక్టర్, హిట్ 2లో అడవిశేష్ క్యారెక్టర్ పేరు కేడీ కదా. అవునా, తెలియదు నాకు క్యారెక్టర్ పేర్లు ఎట్లా ఇలా ఉన్నావేంటి, క్యారెక్టర్ అంటావు మరి ప్రతిదానికి ఇలా ఉన్నావేంటి. గామికి శంకర్ అని ఎట్లా మర్చిపోతావు, నాకు అర్థం కాదు. శివుడు రూపం అంటే, శివుడు రూపం అంటే శంకర్ ఉంటుందా బ్రో? చిరంజీవి పేరు బ్రో శంకరు. మహేశ్వరుడు అని ఉండకూడదా? అరే బోల్డ్ పేర్లు ఉంటారా శివుడికి? ఇట్లాంటి పేర్లు కంటే అట్లాంటి పేర్లు గుర్తించుకోవడం బెటర్. అరే కేడీస్ సర్లే, వన్ ఆఫ్ నేమ్ రా. ఓకే, శంకర్ అని ఇంటి కూడా ఊరు కూడా ఉంటాడు.
వీధికొండ ఉంటాడు. ఓకేరా. అసలు ఇందాక హిట్ అని గుర్తురాలే, ఇప్పుడు గుర్తొచ్చింది హిట్ అని. ఆ వర్డ్స్ నేను ఎందుకు మర్చిపోతున్నాను అంటే నైట్ అయిందా ఎఫెక్ట్ ఏంటిది నిద్ర వస్తుందా? చిన్నప్పటి నుంచి ఇలాగ ఉన్నాం. లేదు లేదు మనం వీడియో చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇలా అయిపోయింది నేను. అది వందిలో మూవీ అయితే ఇప్పుడు దాకా బాగుంది. హాఫ్ చూసా కరెక్ట్గా. సినిమా అయిపోయింది అనుకున్నా, చూస్తే ఇంకా హాఫ్ ఉంది మయ్యా అన్నాడు నెట్ఫ్లిక్స్ వాడు. షిట్ మ్యాన్ రేపు చూద్దాంలే అని చెప్పి వదిలేసా. చాలా బాగుంది. బేసిక్గా హాఫ్ మూవీ ఇట్స్ అ స్టోరీ ఆఫ్ అ సస్పెండెడ్ కాప్. తప్పుడు కేసులో ఇరుక్కుపో లైక్ ఈజ్ అంత పవర్ ఉండే కాప్ కాదు. సో ఏదో ఇరికిచ్చేసి ఇంకా దొబ్బే నువ్వు అంటారు. సో వాడు హౌ డస్ యూ ఓవర్కమ్ వితౌట్ బీయింగ్ ఇన్ ది పోలీస్ ఫోర్స్. చూడు ఆడి కాంటాక్ట్స్ తో చేస్తాడా లేకపోతే స్పాయిలర్స్ అయిపోతాయిలే. సో అది ఫస్ట్ అంతా సస్పెండ్ ఎలా అయ్యాడు అని చూపిస్తారు. ఇప్పుడు నేను చూడాల్సింది సస్పెన్షన్ తర్వాత ఏం చేస్తాడు అనేది. ఓకే ఓకే. ఇంటర్వెల్ దాకా సస్పెండ్ అయిపోయాడు అని తెలుస్తుంది. అవ్వక ముందు నుంచే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు ఆ క్రైమ్. ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందని వీడిని సస్పెండ్ చేసేస్తారు. ఓకే అర్థమైందిలే. పెద్దవాళ్ళని పట్టుకుంటుంది అది, పట్టుకోక ప్లీజ్ వాళ్ళు మందొచ్చి పట్టుకుంటారు అని చెప్పి సస్పెండ్ చేసేస్తారు. దాని తర్వాత ఏం చూసి ఎక్స్పెండ్ 97 చూసారా, చాలా బాగుంది అది. చూడు వాట్ ఇఫ్ లాగా అస్సలు లేదు, వాట్ ఇఫ్ కంటే చాలా బాగుంది. నెక్స్ట్ వీక్ కల్లా చూస్తా. ఎక్స్పెండ్ 97 బేసిక్గా మీకు ఒక జిస్ట్ చెప్పేస్తాను ఏంటంటే 83 to 87లో ఎక్స్మెన్ అని ఒక యానిమేటెడ్ సిరీస్ వచ్చింది. 5 seasons నడిచింది. 5th seasonలో చార్ల్స్ ఎగ్జేవియర్ చనిపోతాడు. దిస్ ఈజ్ రైట్ ఆఫ్టర్ దట్. చార్ల్స్ సీజన్ అనమాట ఇది. బేసిక్గా టైమ్ లైన్ ఆర్డర్లో 6th season. కానీ చాలా మందికి తెలియదు ఒకటి ఉంది అని. సీజన్స్ అప్పుడు వచ్చినాయా సిరీస్ కింద? 97లో ఎండ్ అయింది. అప్పుడు వచ్చినాయా? 87 అన్నావేంట్రా? సారీ 93 to 97. 93 to 97 అన్నా. ఎక్స్ పేరు 97 కదరా, ఎక్స్పెన్ 97. అదే అదేంటి నాకు ప్రాంప్ట్ చేయాలి కదా. 93 to 97 వచ్చింది. 97కి ఆగిపోయింది. అప్పటికి చాలా చనిపోయాడు లాస్ట్ ఎపిసోడ్ రా. సీజన్లు ప్రతి దాంట్లో ఒక 10. ఆ టైంలో అంతా కార్టూన్ రా. ఇప్పుడు డోరేమాన్ కూడా ఎన్ని వస్తాయి అట్లా యానిమేటెడ్ కదరా అప్పుడు. అంత యానిమేషన్ ఇప్పుడు బాగుంటుంది కదా. డోరేమాన్ ఎప్పుడు వచ్చింది? 2010 టైం. షిన్చాన్, డోరేమాన్ అట్లాగే అది కూడా క్వాలిటీ అలాగే ఉంటుంది. ఓకే. అది దాని కంటిన్యూషన్. ఇది చార్ల్స్ చనిపోయిన తర్వాత చార్ల్స్ ఆస్తులు ప్రాపర్టీ అన్ని మ్యాగ్నెటోకి రాస్తాడు. అబ్బో అది ట్విస్ట్. మ్యాగ్నెటో ఇప్పుడు ఏం చేస్తాడు? మ్యాగ్నెటో మెయిన్ విలన్ కదా వీళ్ళకి. అవును. మ్యాగ్నెటో ఇప్పుడు అసలు ఆడికి ఎందుకు వెళ్తుంది? చార్ల్స్ రాస్తాడు. విలన్ అవ్వక ముందేనా? ఆహా, ఆడి ముందు నుంచి. వాళ్ళ ముందు ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ చిన్నప్పుడు అంటే చూసావు కదా నువ్వు వర్జన్స్ ఫస్ట్ క్లాస్ అట్లా అట్లాగే. కానీ చార్ల్స్కి ఒక నమ్మకం, వీడు ఎప్పుడైనా మారుతాడు, వీడు చెడ్డోడు కాదు వీడు అని చెప్పి నమ్మకం. సో రాసేస్తాడు. సో ట్విస్ట్ ఏంటంటే మ్యాగ్నెటో కంట్రోల్లో ఎక్స్మెన్ అందరూ మ్యాగ్నెటో కంట్రోల్లో ఉంటారు. ప్లస్ మ్యాగ్నెటో ఈజ్ అ వాంటెడ్ ఫ్యూజిటివ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది గవర్నమెంట్. ఓకే. సో అది. సో అప్పుడు వచ్చిన యానిమేటెడ్ సిరీస్ అది. దానికి నెక్స్ట్ 6th season ఇప్పుడు వచ్చిందా? అవన్నీ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి అప్పుడు వచ్చింది? అవన్నీ నాకు తెలిసి హాట్స్టార్లో ఉందన్నారు కానీ మన ఇండియన్ హాట్స్టార్లో లేనట్టుంది. ఐ మీన్ డిజ్నీ ప్లస్లో ఉందన్నారు కానీ ఇండియన్ డిజ్నీ ప్లస్లో లేదనుకుంటా. ఓకే, చూడాలి మరి నాకు. సో నువ్వు ట్రైలర్ చూస్తే జస్ట్ అర్థమైపోతుందని చెప్పావు కాబట్టి ట్రైలర్లో నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెయిన్ కీ పాయింట్స్ అన్నీ చెప్తారు. ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, మెయిన్ క్యారెక్టర్స్ అందరు ఎవరు అంతా ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ దీంట్లో సైక్లాప్స్ అన్న అసలు ఎంత క్రిమినల్లీ అండర్ యూజ్డ్ రా మూవీస్లో. అవును, అస్సలు అన్న పవర్ నీకు ఫస్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. సైక్లాప్స్ అంటే ఏం చూపారు అసలు? సైక్లాప్స్ అన్న ప్లీజ్ అన్న నెక్స్ట్ మూవీ నుంచి నువ్వే ఉండి వరలోని మాకు లేకపోతే కంట్రోల్ ఉండదు కదా. అది వాళ్ళకి తెలియదు. ఎనిమీస్కి పీకేస్తారు ఊరికే. అంటే ఎనిమీస్ ఏమనుకుంటారు, వీడి గ్లాసెస్ వల్ల లేజర్ వస్తుంది అనుకుంటారు. అది కంట్రోల్ చేసుకోవడానికి చాలా సీన్లు అట్లా బాగుంటాయి. పీకేస్తారు విలన్లు వచ్చి. ఏమో నేను ఎక్స్మెన్ ని యానిమేట్ లో ఊహించుకోలేకపోతున్నా. చాలా బాగుంటుంది అంత చూసేసి. అన్ని మూవీస్ కంటే బాగుంటుంది రా. కొన్ని బాగుండేది ఎక్స్మెన్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లాస్, డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్. నాకు అలా ఏ పార్ట్ లో ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఓవరాల్ గా స్టోరీ తెలుసు నాకు. అదర్ క్విక్ సిల్వర్ సీన్ ఉండేది. ఏది 2 సీన్లు ఉంటాయి. క్విక్ సిల్వర్ గోడల మీద తిరుగుతూ ఉంటాడు. అది కాదు. మ్యాన్షన్లో తిరిగేది కాదు. అది కాదా? మ్యాన్షన్లో తిరిగేది ఫ్లాప్. అదే
డేస్ ఆఫ్ ఫ్యూచర్ లాస్ట్ నుంచి అందరినీ సేవ్ చేస్తాడు కదా. అది కాదు, అది అపోకలిప్స్. అది అపోకలిప్స్ చాలా రీసెంట్. అది రీసెంట్. అది బాగుండే చెప్తున్నా చూడు. ఎక్స్‌మెన్ ఫస్ట్ క్లాస్, డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్, లోగన్, డెడ్ పూల్ మూవీస్ బాగానే ఉంటాయి. అంతే, ఇంకా పెద్ద చెప్పుకునేదట్టే ఉండవు. ఎక్స్‌మెన్ 1, 2, 3 అవి క్రింజ్ మూవీస్. అవి ఫస్ట్లో వచ్చింది. నాకు ఎక్స్మెన్ ఏ పార్ట్ లో ఏంటి స్టోరీ తెలియదు, కానీ ఓవరాల్ గా నాకు స్టోరీ తెలుసు ఎక్స్మెన్ ది. చాలా అదే. సో నువ్వు ఈ పార్ట్ అంటే దాంట్లో ఏమైందో నాకు గుర్తుండదు, కానీ ఓవరాల్ గా నాకు స్టోరీ మొత్తం ఎక్స్మెన్ తెలుసు. ఆ ఫ్రాంచైజ్ స్టోరీ తెలుసు. సో ఇది అట్లాంటిది కాదు, దానికి దీనికి అసలు పెద్ద సంబంధం ఉండదు. మెయిన్ పాయింట్స్ ఉంటాయి. స్టోరీ లైన్ రెండు వేరు కంప్లీట్. అంటే మెయిన్ పాయింట్స్ ఏంటంటే క్యారెక్టర్స్ ఏమో, కాన్ఫ్లిక్ట్స్ ఏమో, కానీ కాన్ఫ్లిక్ట్స్ కూడా కొంచెం సేమ్ ఉండవు. హ్యూ జాక్మన్ స్టామ్కి రిలేషన్ ఉంటుంది, అట్లా ఉంటుంది. ఓకే, హ్యూ జాక్మన్ అంటున్నా, వల్వరిన్కి స్టామ్ దీంట్లో అట్లాగా. జీన్కి సైక్లాప్స్కి పెళ్ళి అయిపోద్ది, ప్రెగ్నెంట్ ఇన్ దీంట్లో. జీన్కి పవర్స్ వచ్చేస్తాయి కదా ఆల్రెడీ. ఏం పవర్స్? దీనికి ఎప్పుడు ఉంటాయి కదా పవర్స్, చిన్నప్పటి నుంచి ఉంటాయి కదా. ఫీనిక్స్ ఫోర్స్ అదే అదే ప్రెగ్నెంట్. సెకండ్ లో ఒక పార్ట్ లో జీన్ రే ఫుల్ కైండ్ ఆఫ్ రెబెల్ అయిపోద్ది. ఫీనిక్స్, డార్క్ ఫీనిక్స్ కదా అది. సో పెద్ద పట్టించుకోగలేదు అది సినిమాలు. ఇదైతే చూడండి పక్కా. ఇన్విన్సిబుల్ మీకు నచ్చితే తుమ్మొస్తుంది. ఆపుకోకూడదు అంటే చాలా బాగుందిరా, అసలు బోర్ కొట్టదు నీకు. చూడు వాట్ ఇఫ్. లండన్ ఈ వీక్ చూస్తా. వాట్ ఇఫ్ కంటే చాలా బాగుంటుంది. నేను ఇంకా శ్రీలీల తుమ్ముతావేమో అనుకున్నా. చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రోడ్ హౌస్ చెప్పాను, బాగుంది. ఓకే, చూసాను. అంతేనా? ఏం చూడబోతున్నా అంటే అదే అది టోవినో థామస్ సినిమా చూడాలి. హాఫ్ చూసా కరెక్ట్గా, ఇంటర్వల్ దగ్గర ఆపేసా. కంటిన్యూ చేయాలి. చాలా బాగుంది సినిమా, అప్పటిదాకా చాలా బాగుంది, చాలా గ్రిప్పింగ్గా ఉంది. తెలుగులో ఉంది, నేను తెలుగులో చూస్తున్నాను. కానీ హీరో వాయిస్ తప్ప అన్నీ చిరాకుగా ఉన్నాయి, కానీ హీరో డబ్బింగ్ బాగానే ఉంది. అంతేరా. ఏం చూడబోతున్నా అంటే అంతే, నాకు ఈ వీక్ అంతా అదే పట్టేస్తుంది. ఏంటి లైక్ ఇది ఎక్స్‌మెన్ ప్రతి వెడ్నెస్డే వస్తుంది. సో ఈ వెడ్నెస్డే చూస్తాను ఎక్స్‌మెన్ 97. ఎవ్రీ వీక్ ఆ ఎపిసోడ్ తగ్గట్టు ఇప్పటికి 2 ఎపిసోడ్స్ వచ్చినాయి. ఫస్ట్ యాక్చువల్ ప్రీమియరే 2 ఎపిసోడ్స్ వచ్చాయి. ఒకసారి 2 దింపేశాడు. థర్డ్ది ఈ వెడ్నెస్డే, ప్రతి కమింగ్ వెడ్నెస్డే 10 ఎపిసోడ్స్ టోటల్. ఇది అయిపోయేసరికి ఇంకో 8 వీక్స్ ఉంటాయి, 2 months అంతే ఉంటుంది నీట్గా. సో నేను థియేటర్లో మెంబర్స్ చూశాను. అది కాకుండా ఫోకస్ అని ఒక మూవీ స్టార్ట్ చేశా. విల్ స్మిత్, మార్గో రాబీది, తెలుసా నీకు? అది 1/4 అంతా చూసా, ఆపేసాను మధ్యలో. అంటే నచ్చక కాదు, ఇంకో పని పడి మధ్యలో ఏదో వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా చూడడానికి కుదరలేదు, వీడియో టైం వచ్చింది. అవన్నీ ఆపేసి ఫస్ట్ రోడ్ హౌస్ చూడరా, దాని గురించి మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ వీక్. అది ఎప్పుడో స్టార్ట్ చేశాను రా, 3-4 days ముందు, నువ్వు చెప్పక ముందు. అది ఉంది. ఇంకా అప్పుడు సెక్సెడ్ ఫస్ట్ సీజన్ చూశాను, సెకండ్ సీజన్ లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ సీజన్ బాగుందా? ఫస్ట్ సీజన్ బాగుంది. ఓకే. ఫస్ట్ సీజన్ ఎండింగ్ అసలు మర్చిపోయాను, నాకు తెలియదు. ఈ డిస్కవర్స్ దిస్ టాలెంట్ కదరా ఓటిస్. అదే ఫస్ట్ సీజన్ ఎండింగ్. అమ్మా. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్లో ఫస్ట్ హాఫ్ చూశాను అనమాట. ఓకే. సో కంటిన్యూషన్ చేస్తాను ఈ వీక్. నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను ఏం చూస్తున్నాను. ఇన్విన్సిబుల్ ఇంకోటి వచ్చింది ఎపిసోడ్. ఓకే, ఇన్విన్సిబుల్ సెకండ్ సీజన్లో, థర్డ్ సీజన్లో సెకండ్ హాఫ్లో సెకండ్ ఎపిసోడ్ వచ్చిందా? వచ్చింది ఇప్పుడే. టోటల్ ఎన్ని వస్తాయి థర్డ్ సీజన్ లో? ఇంకో లాస్ట్ ఇంకో 2 ఇంకొకటో. టోటల్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి ఎన్ని వస్తాయి ఇన్విన్సిబుల్ థర్డ్ సీజన్ లో? కరెక్ట్ తెలియదురా, 6 to 8 ఉంటాయి, అంత 10 ఉండవు, 6 to 8 ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ లో 3 వచ్చినాయి, ఇప్పుడు ఇంకో 3 వస్తాయా? ఇంకో 3-4 వస్తాయి. అదేంటి అసలు హాఫ్స్ లో రిలీజ్ చేయడం? అదే నాకు కూడా చాలా కొత్త. అదే ఒక సిరీస్ అంటే, ఒక సీజన్ అంటే మొత్తం సిరీస్ ఎవరు అట్లా 1 year గ్యాప్ ఉంది మన రెండింటికి. ఏంటది ఎంత సీజన్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది, కానీ సీజన్స్ లో కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏంటి? అంటే సీజన్ ఆ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ కూడా చాలా క్లిఫ్ హ్యాంగర్, అది దాంతో వదిలేసాడు. కొన్ని సిరీస్లు ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క మంత్ వస్తూ ఉంటాయి. కొన్ని ఉంటాయి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వీక్ కూడా వచ్చేది. నెట్ఫ్లిక్స్ బాగుంటారు, అన్ని ఒకేసారి దింపుతారు సరికి అంతా బాగుంటాయి. చూడాలి, కానీ ఇండియాలో రావు మళ్ళీ అవి. చాలా వాకింగ్ డెడ్ చూసేవాళ్ళం స్టార్టింగ్ లో. నెట్ఫ్లిక్స్ లో లాస్ట్ ఫైనల్ సీజన్ 11th సీజన్ మొత్తం వచ్చేసింది, కానీ లాస్ట్ 8 episodes రాలేదన్నమాట.
ఓకే. అక్కడ దాకా దింపాడు. అరే అవునరా, అవును. వాకింగ్ డెడ్ 8 ఎపిసోడ్స్, లాస్ట్ ఎపిసోడ్స్ రాలేదు. సో అది ఎప్పుడో 1 year తర్వాత ఎప్పుడు చాలా లేట్గా దింపాడు. సో మనం అంత ఎందుకు ఆగుతాం, మనం ఎక్కడో దొరికిన దగ్గర చూసేస్తాం. నాకు అలా అలవాట్లేదు, నేను చూడాలంటే టీవీలో చూడాలి, ఆ వెబ్సైట్లోనే టీవీలో రావు, స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవాలి. ఐ ప్రిఫర్ ల్యాప్టాప్ రా. నాకు నా ల్యాప్టాప్ జెట్ లాగా ఉంటుంది, ఆన్ చేసిన వెంటనే ఇంజన్ సౌండ్ ఆన్ అవుతుంది. అది నా ల్యాప్టాప్ కూడా కొంచెం ఫ్యాన్ సౌండ్ వస్తుంది కానీ వెయిట్ ఉంటుంది అయ్యా, 3.5 kg అది. ఏమో నాకు బ్యాటరీ లైఫ్ 10 నిమిషాలు. పేరు చెప్తే మీరు షాక్ అయిపోతారు, డెల్ ఏలియన్ వేర్. నా ఒక్కడికే అలా అవుతుంది ఎందుకో. చాలా మంచి ల్యాప్టాప్ అది, 10 నిమిషాలు బ్యాటరీ. నాది డెల్ ఇన్స్పిరాన్ 14 చాలా మంచి ల్యాప్టాప్, అల్ట్రా బుక్ రా. 11 hours రావాలి బ్యాటరీ బ్యాకప్. వ్యాలరెంట్ 2-3 months ఆడా, గంటకు పడిపోయింది బ్యాటరీ బ్యాకప్. పడిపోయింది. నా బ్యాటరీ లైఫ్ చెప్పడమే. ఆ బ్యాటరీ మళ్ళీ మార్చాడు, వారంటీ పీరియడ్ లో ఉందని మార్చాడు. చేసిన వల్ల పోయిందేమోరా, ట్యాంపరింగ్ చేసిన దాని వల్ల పోయి ఉంటుంది, అట్లా కూడా ఉండొచ్చు. ఏం ట్యాంపర్ చేసి బ్యాటరీ చేశారన్నావు కదా, రిప్లేస్ చేశారు కొత్తది. అదే దానివల్ల అంటే లైక్ ఫ్యాక్టరీ ఇది కాదు కదా, ఒరిజినల్లే కదా. ఒరిజినల్లే కానీ ఇప్పుడు మన కార్ కూడా ఉందిరా. ఫర్ ఎగ్జాంపుల్ కార్లో ఇప్పుడు హాలోజన్ లైట్లు ఉన్నాయి, కంపెనీ నుంచి ఎల్ఈడి లైట్లు పెట్టించినా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. అలానా, వచ్చినట్టు వాడితే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. అదే నాకు అంత ఏం తెలుసురా, వ్యాలరెంట్ తీసేసుకుంటే లోడ్ అనుకున్నా. అదేలే 3 నెలలు వాయించేసాను. 11 hours నుంచి 1 hour ఏంట్రా. 11 hours అల్ట్రా బుక్ ఛార్జింగ్ ఉండాలి, 1 hour కి తగ్గిపోయింది. నాకు చెప్పడమే వాడు, మీరు బాగా హై క్వాలిటీలో పెడితే 1 hour, కొంచెం లో క్వాలిటీ యూట్యూబ్ చూస్తే 1.5 hour అన్నాడు. 10 నిమిషాలు వస్తుంది కరెక్ట్గా ఏం చేసినా. డెస్క్టాప్ లో వాడాలి. 11 hours 1 hour అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ల్యాప్టాప్ వారంటీ పీరియడ్ లో ఉందని రిప్లేస్ చేయించా, ల్యాప్టాప్ కాదు బ్యాటరీ రిప్లేస్ చేసినా అంతే ఉంది, ఫ్యాన్ క్లీన్ చేసినా అంతే ఉంది, ఫ్యాన్ కి కూలింగ్ ఒకటి వస్తుంది, ప్రాబ్లం వస్తే వస్తుంది, అదంతా చేసినా అంతాగే ఉంది, అసలు మారట్లేదు. సో ఇంకా ఆ టైంకి ల్యాప్టాప్ కొంచెం నేను బతికించా అనమాట. ఇంకా నా వల్ల కాదు, ఇంత చేసినా మారట్లేదు, ఇలాగే వాడద్దు అని బతికించా. అప్పటికి వారంటీ కూడా అయిపోయింది. సో ఇంకంతే ప్యాకప్. నెక్స్ట్ నా సొంత ల్యాప్టాప్ కొనుక్కోవడమే మళ్ళీ. ఇప్పుడు సొంతది కాదా ఏంది? సొంతదంటే ఇరిగిపోయిందిరా. ఎందుకు గెలికావు దాన్ని? ఇలా పడేసా కదా బై మిస్టేక్, ఇరిగిపోయింది. ఇరుగుంటది అప్పుడే నువ్వు తిప్పుతుంటే ఇరిగింది అనుకున్నా. ఇప్పుడు ఇంకా మనకి పాడ్కాస్ట్లు రావా? అరే ఫస్ట్ దీంతోనే రాస్తున్నారు నా ట్రస్టీ పెన్, ఇది ఈ బుక్ కి పెన్నే ఉంటుంది. రీఫిల్ తీసి అంతే రాసేద్దు కానీ ఇరిగిపోయింది. రీఫిల్ తీరా, ఈ పెన్ను ఒకటి రీఫిల్ తో రాయమంటున్నావా? మా నాయన మనం స్కూల్లో ఎన్ని రోజులు రీఫిల్ తో రాయలేదు నేను అసలు. సరే అవుట్రో, మేము పెన్ ఫిట్ ఆడాను కదా, పెన్ ఏదో ఒకటి ఇరిగిపోయింది, రీఫిల్ ఒక్కటి తీసి రీఫిల్ తో రాసుకునేవాడు నోట్స్ మొత్తం నేను స్కూల్లో. ఇంకేం చూసేవేం లేవా? అది చూడాలి అంతే, టోవినో థామస్ అంతే. సిరీస్ ఆ నెక్స్ట్ వీకెండ్ చాలా మూవీస్ వస్తున్నాయి, చాలా అంటే చాలా వస్తున్నాయి. అట్లీస్ట్ మనం చూసేట 4 వస్తున్నాయి. టిల్లు స్క్వేర్ వస్తుందా, కాంగ్ మెయిన్ కాంగ్ వీడియో వస్తుంది. టిల్లు స్క్వేర్ చూసినా చూడకపోయినా నేను కాంగ్ వీడియో అయితే పెడతాను నెక్స్ట్ వీక్. అరే కామెంట్స్ గురించి మాట్లాడలేదురా, మాట్లాడతాం ఇప్పుడు. ఒట్రా చెప్పేస్తా ఉన్నా. సరే అసలు నాకు కామెంట్స్ గురించి మాట్లాడదాం. వచ్చిందో 2 కామెంట్లు. కాదు, నాకు అసలు ఎంత ఆనందం అంటే కామెంట్ మా వీడియోలు కూడా చూస్తున్నారా జనాలు, అది కూడా ఏదో ఫస్ట్ బిట్ చూసేసి కామెంట్లు పెట్టి మొత్తం చూసిన మధ్యలో ఎక్కడో ఏదో బిట్ కామెంట్, ఆ చిన్న లైన్ కామెంట్ పెట్టేస్తుంటే అన్నా మీరు చూస్తున్నారా వీడియోలు అనిపిస్తుందా. అంటే నీకు తెలిసిన కాదు కదా వాళ్ళు, తెలియదు. అమ్మ అదే కదా, మనకు తెలిసిన వాళ్ళు కాకుండా కూడా వేరే వాళ్ళు చూస్తున్నారా అనిపిస్తుంది నాకు. అసలు ఎంత ఆనందం వేసిందో. 100 subscribers దాటారు. సో మనం దాటారా లాస్ట్ వీక్ 98. అసలు ఫాలో అవ్వను, నాకు వ్యూస్ తెలియవు, లైక్స్ తెలియవు, నాకు సబ్స్క్రైబర్స్ ఏం కౌంట్ తెలియదు నేను కాబట్టి. మొత్తం నువ్వు చూసుకుంటా, నాకు అసలు క్లారిటీ లేదు. కామెంట్ పెట్టారని కూడా నాకు తెలియదు. నేను చెప్పాలి, అరే కామెంట్ పెట్టారు చూడరా నేను పెట్టాలి ఇన్స్టాగ్రామ్ లో. ఫస్ట్ కామెంట్ అది అంటే ఫ్రమ్ అ స్ట్రేంజర్ ఫస్ట్ కామెంట్ అనుకుంటా. ఏంటంటే ఏదో చెప్తాం అనుకున్నారా, లాస్ట్ వీక్ 98 subscribers, ఈ వీక్ 106. అబ్బో. అయితే కామెంట్ ఏంటంటే ఒక అరే చదువుదాం రా. కామెంట్ పెట్టండి, మేము తప్పకుండా వీడియోలో చదువుతాం. కామెంట్ సెక్షన్ ఒకటి ఉంటుంది, దింపుతాము కామెంట్లు. కొంచెం పాజిటివ్ గా క్రిటిసైజ్ చేసే కామెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇది బ్యాడ్గా ఉంది, ఆడియో బ్యాడ్గా ఉంది, ఏదో ఒకటి చెప్పండి పర్లేదు.
ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలా, లేకపోతే కొత్త మూవీ అన్న స్పెసిఫిక్ గా మాట్లాడాలా, లేకపోతే పాత మూవీ అన్న ఎక్స్పీరియన్స్ మాట్లాడాలా. 869 వ్యూస్ అంటారా? అంతెందుకు వచ్చినాయి? కామెంట్స్ వల్ల, కామెంట్స్ వస్తే రీచ్ పెరిగిద్ది. అవునా? ఒకటేమో పీక్స్ సినిమా అని ఒక అతను ఆమె తెలియదు. యువర్ పాడ్కాస్ట్ ఆర్ గుడ్, వాచ్ ఫ్యూ. థ్యాంక్ యూ. దానికి థ్యాంక్ యూ, దిస్ మేడ్ ఆర్ డే, డూ రికమెండ్ ఆర్ పాడ్స్ యువర్ ఫ్రెండ్స్ అని పెట్టా. నెక్స్ట్ సరికి అసలు అఫెండ్ అయిపోయింది ఒక ఆమె డీపీ అయితే అమ్మాయి ఉంది, మన నాకు ఎవరో తెలీదు. ఇన్సైడ్ ఆఫ్ మై హార్ట్ 6681 ఆమె ఏం పెట్టిందంటే, ఫస్ట్ నువ్వు అప్పుడు ఏమన్నావు, లయన్ని బాగా అసలు లయన్ ఎలా ఉందంటే నా బొందలో లయన్ అన్నావు. అవును, గామిలో మంచు పర్వతాల్లో లయన్ వచ్చింది ఏంటబ్బా అంటే అసలు లాజికల్ కాబట్టి. అప్పుడు నేను అన్నా అది మౌంటైన్ లయన్ రా అంటే కాదు, నా బొంద లయన్ రా అన్నా. కాదు మౌంటైన్ లయన్ కాదు, అది అక్కడ ఏం జరిగింది చెప్తా. నా బొంద లయన్ అది ఆమె ఫ్లోలో మాడేస్తా అంటే అలాగే వస్తాయి కదా మాటలు. ఫస్ట్లీ లయన్ ఇస్ స్పిరిచువల్ అని డైరెక్టర్ క్లియర్ గా చెప్పాడు బిఫోర్ రిలీజ్. యాజ్ గాడెస్ దుర్గా మెటఫర్ లా వాడారు. అసలు గాడెస్ దుర్గా రెఫరెన్స్ ఎక్కడ ఉంది మూవీ మొత్తంలో? ఏమో, అది ఏదో ఇంటర్వ్యూ. విను అఖండాలో శివుడు రెఫరెన్స్ ఉంది, ఆడికి నంది సపోర్ట్ కింద వస్తున్నట్టు ఆక్స్ వస్తుంది సపోర్ట్ కి, అర్థం ఉంది. ఈ మూవీలో దుర్గా రెఫరెన్స్ ఎక్కడైనా ఉంది, అమ్మవారి రెఫరెన్స్ ఎక్కడైనా ఉంటే సో లయన్ అందుకు పెట్టారంటే మనకు ఒక పాయింట్ లో కనెక్ట్ అవుతాం. సో ప్రతి వాడు డైరెక్టర్ స్పీచ్ కానీ అవన్నీ చూసి వెళ్ళరు కదా, మ్యాక్స్ ట్రైలర్ చూస్తారు, ట్రైలర్ టీజర్ చూస్తారు, మెజారిటీ చెప్తున్నా. అలాంటి పిచ్చోళ్ళు చూడాలి, మనం చూడకుండా అంత వేసుకోకూడదు, మన తప్పు కూడా ఉంది. అరే మనం జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే అందరూ టీజర్ ట్రైలర్ చూస్తారు, గ్లిమ్స్ టీజర్ ట్రైలర్ యావరేజ్ చూసేది, వస్తే సాంగ్స్ కొంచెం. సో డైరెక్టర్ స్పీచ్ విని నేను చూడకపోవడం నాకు ఒక తప్పే అని చెప్పాలి. కానీ జనరల్ ఆడియన్స్ కూడా అది ఇర్రెలవెంట్ అని అనిపిస్తుంది. కానీ జనరల్ ఆడియన్స్ నేను అంత తిట్టుకోరు కదా లయన్ని. జనరల్ ఆడియన్స్ అంటే ఆన్ స్పెసిఫిక్ గా వేసుకోరు, బాగుంది అంటారు. లైన్ వచ్చింది అబ్బో చూడు లైన్ వచ్చింది. అది కూడా సీజే కూడా బాగా చేశారు, సీజే కూడా చాలా బాగుంది. సో అందుకు అలా జనరల్ ఆడియన్స్ అంత తెలియకూడదు. సో నేను లైన్ అని స్పెసిఫిక్ గా వేసుకున్నాను కాబట్టి అక్కడ సెట్ అయినందుకు. సో నేను ఏమన్నానంటే ఆ జియోగ్రఫీలో లయన్ ఉండదు, దాని హ్యాబిటేట్ కాదు. సో అసలు అది అక్కడ రావడం అనేది లాజికల్ అన్నట్టు చెప్పాను నేను. సో కానీ దేవి రెఫరెన్స్ ఉండి లయన్ ఉందంటే ఆబ్వియస్ గా మనకి మూవీలో దేవి రెఫరెన్స్ ఉంటే లైన్ వస్తే మనకి అర్థమవుతుంది. ఎక్కడ రెఫరెన్స్ లేకుండా అసలు వాళ్ళకి నమ్మకమా దేవి అంటే, అమ్మ అంటే? ఏమో కొంచెం స్పిరిచువల్ టోన్ లో వెళ్తుంది కదా మూవీ. ఎక్కడ వెళ్ళింది స్పిరిచువల్ టోన్ లో? సినిమా అంతా స్పిరిచువల్ గురించే కదరా. ఆడు అఘోరి కాబట్టి అలా ఉంది, కానీ ఇంకెక్కడ స్పిరిచువల్ టోన్ ఉంది? ఏమో, అంతకు మించి నాకు ఏం అనిపించలేదు ఎక్కడ. ఏమో చూద్దాం. ఏమో మళ్ళీ డైరెక్టర్ చాలా డిలీట్ చేశాడు సీన్స్, డిలీటెడ్ సీన్స్ చాలా ఉన్నాయి అంటే. ఏమో మేబీ డిలీటెడ్ సీన్స్ లో ఎక్కడో మనకి ఆ రెఫరెన్సెస్ తీసేసి ఉంటారు, లేకపోతే రెఫరెన్స్ ఉంటే డెఫినెట్లీ ఇట్స్ సూటబుల్ లాజికల్ అని చెప్పాలి. కానీ రెఫరెన్స్ ఎక్కడ లేకుండా డైరెక్ట్ గా అలా వచ్చింది కాబట్టి నేను అంత రియాక్ట్ అయ్యా. ప్లస్ మనము లయన్ thumbnail లో పెట్టాం కదా, బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నారు. అరే నేను అందుకే చెప్పాను లయన్ thumbnail లో పెడితే బాగుంటుంది అంటే ఇటు బాగోదు అన్నాడు. ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాం కదా, ఎన్నిసార్లు పెడతావు అన్నా. ఆ వీడియోకే లయన్ ఎందుకు పెట్టావరా అన్నావు? లేదు ముందు వీడియోకి నువ్వు శ్రీది అదేరా, అదే నేను చెప్పేది అదే ఎందుకు పెట్టావా, అదే అంటున్నా. నేను ఈ కామెంట్ రిప్లై ఏం పెట్టానంటే, ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ క్లారిఫైయింగ్, మా పార్ట్నర్కి ఉంటుందిలే నెక్స్ట్ వీడియోలో అన్న. ఏంటి ఉండేది? అదే క్లారిఫై చేసాం కదా, అంతే. సో మనం ఎందుకు అలా రియాక్ట్ అయ్యామో అది మనం కాదు, నేను కూడా లాగేస్తున్నాను. ఓకే, అవుటర్ చెప్పి ఇంకా చాలు. సో మా వీడియో యూట్యూబ్లో అండ్ స్పాటిఫైలో ఫుల్ వీడియో పాడ్కాస్ట్ ఉంటుంది. అండ్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అండ్ పోస్ట్ రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటాం. షార్ట్స్ ఛానల్ క్రియేట్ చేసాం మొన్న. చెప్పు. అది సస్పెండ్ అయిపోయింది. సో షార్ట్స్ మొన్న లాస్ట్ వీడియోలో చెప్పినట్టు షార్ట్స్ సెపరేట్ ఛానల్ క్రియేట్ చేసాము, అంటే ఆడియన్స్ వ్యూవర్ బేస్ డిఫరెంట్ కాబట్టి. కానీ సస్పెండ్ అయింది, రీయూస్డ్ కాంటెంట్ సస్పెండ్ అయిపోయింది కాబట్టి టెంపరీ అయితే షార్ట్స్ ఫుల్ వీడియో పాడ్కాస్ట్ యూట్యూబ్ లో సేమ్ ఛానల్లో వస్తాయి, ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్లోనే. సో ప్లస్ ఆగండి, ఇప్పుడు ద రణ్వీర్ షో ఉంటుంది, లేదంటే చాలా పాడ్కాస్ట్లు ఉంటాయి, వాళ్ళు సపరేట్ గా ఒక ఛానల్ క్రియేట్ చేసి అక్కడ కూడా ఈ కంటెంట్ పాటలు చేసి లేదంటే ఇంట్రెస్టింగ్ బిట్స్
అట్లా పెడతారు. హైలైట్స్ లాంటివి అన్ని పెడతారు. వాళ్ళకి సస్పెండ్ అవ్వట్లేదు, మాకు ఎందుకు సస్పెండ్ అవుతుందని మీకు ఏమైనా తెలిస్తే మాకు కొంచెం హెల్ప్ చేయండి, బాగుంటుంది, అంతే. హెల్ప్ఫుల్గా ఉంటుంది. కంటిన్యూ. అండ్ యూట్యూబ్లో షార్ట్స్ అయితే రెగ్యులర్గా వస్తాయి, అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో కూడా వస్తాయి సేమ్ రీచ్. యాక్టివ్గా కూడా ఉంటాము, స్టోరీస్ పెడతా ఉంటాము. మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అండి, లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. డిస్క్రిప్షన్లో ఎందుకు, వీడియోలోనే ఉంటుంది కదా, ఆ వీడియోలో కింద మీకు ఇక్కడ కనిపిస్తుంది కనిపిస్తూ ఉంటుంది. సో ఇన్స్టాలో కూడా స్టోరీస్ పోస్ట్ అన్ని యాక్టివ్గా ఉంటాయి. మేము ఏమైనా మూవీస్కి వెళ్తే స్టోరీలో పెడతాము. వీడియో ఓవర్ వ్యూ మొత్తం, వీడియో ఓవర్ వ్యూ అనేది ఇంపార్టెంట్, పక్కా వస్తుంది. ఆ వీడియోలో మేము ఏమేమి మాట్లాడుకున్నాం, ఏమేమి కవర్ అయినాయి, ఏం సెగ్మెంట్స్ ఉన్నాయి, ఆ సెగ్మెంట్స్ లో ఏం మాట్లాడాము అనేది నీట్గా ఓవర్ వ్యూ ఉంటుంది. అవి పోస్ట్ ఉంటుంది ఇన్స్టాలో. సో ఓవరాల్ గా ఇన్స్టాలో యాక్టివ్, యూట్యూబ్ షార్ట్స్ కూడా రెగ్యులర్ గా వస్తాయి, అండ్ ఫుల్ వీడియో పాడ్కాస్ట్ ఎలాగో యూట్యూబ్ స్పాటిఫై లో చేయాలి, షార్ట్స్ చేయాలి నువ్వు. ఇంక ఈ వీడియోని స్టార్ట్ చేస్తా, చేయాలి. లాస్ట్ వీడియోకి వీడియో కూడా చేస్తానే చేశాను, కానీ అది ఎర్రర్. ప్రాక్టీస్ చేసావు, ప్రాక్టీస్ చేశాను, నాకు చేయడం వచ్చింది. ఇప్పుడు దింపుతావు, హాఫ్ అన్ అవర్ లో చేసేయగలను. దింపుతున్నాం, హాఫ్ అన్ అవర్. తెలుసా రెఫరెన్స్? లైగర్ లో అనన్య పాండే అంటదా, ప్రెస్ మీట్ సమ్ ఏదో మీట్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దింపుతున్నాం. కానీ అనన్య పాండేది నువ్వు ఓల్డ్ స్కూల్ రా, నీ కవరింగ్ ఇచ్చగలవు. అలాంటి చూడండి, నేను అలాంటివి ఎందుకు చూస్తాను, మీమ్స్ లో వస్తారా? నేను ప్రీ రిలీజ్ ఎందుకు చూస్తాను, లైగర్ ఎందుకు చూస్తాను, పోయి అదే కదా వస్తాయి మీమ్స్, వస్తాయి. నాకు రావు. నువ్వు ఎవరిని ఫాలో అవుతావు? నువ్వు అన్ని యానిమల్ డిస్కవరీ ఛానల్ ఫాలో అవుతావు నువ్వు. అవును, ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టు ఫాలో అవుతాడు. మూవీస్ పాడ్కాస్ట్ చేసినప్పుడు మూవీస్ ఫాలో అవుతా. మెజారిటీ ఆఫ్ నా ఫాలోవర్స్ కి ఫాలోయింగ్ కి డబుల్ ఉంటది అనమాట. ఆ మిగతా డబుల్ ఎవరు? అందరూ బ్లూటిక్సే, వెరిఫైడ్ అకౌంట్స్. ఎవరంటే సెలబ్రిటీస్ ఉంటారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు. మంచి హై క్వాలిటీ మీమ్స్ దింపేది బ్లూటిక్ లేని వాళ్ళే. పెట్టు, నాకు అది తెలియదు. నేను జనరల్ గా లేదంటే దీనికి చాలా చెప్తారు తర్వాత. రీల్స్ చూసినప్పుడు కానీ, లేకపోతే సెర్చ్ ఆప్షన్ లో వస్తాయి కదా కింద జనరల్ రికమెండేషన్స్ లాగా, మన రిలేటెడ్ కాంటెంట్ అన్నట్టు. వాటిల్లో చూసి నేను చెప్తా. సో నాకు సెపరేట్ గా నా ఫీడ్ లో లైక్ కొడతావు, ఫీడ్ లైక్ కొడతావు ఏమైనా? కొడతా. నువ్వు లైక్ కొడతా, లైక్ కొట్టినవే వస్తా ఉండదు, ఫీడ్ లో రావు, సెర్చ్ లో వస్తాయి డిఫరెంట్ గా. సెర్చే నేను చూసేది, నా ఫీడ్ నేను పట్టించుకోను. నాకు ఫీడ్ అసలు నేను ఫీడ్ వాళ్ళకి ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తా, వాళ్ళ స్టోరీల కోసం అంతే. అవునా? వాళ్ళు నాకు ఛానల్స్ ఏమన్నా మంచి మీమ్స్ ఉంటే పెట్టొచ్చు కదరా. పెట్టాలి. నేను కూడా ఫాలో అయితే డైరెక్ట్ గా ఫీడ్ లోనే చూసుకోవచ్చు. నేను రీల్స్ పంపిస్తా చూడు, ఫస్ట్ వాటి లైక్ కొట్టే, ఫాలో కొట్టే, అవి వచ్చేస్తా నీకు. ఇంకా యూట్యూబ్ అర్థమైపోయింది, మనోడే సరుకు పంపిద్దాం వీడికి అని చెప్పి అది అర్థమైపోద్ది. కల్ట్ సరికి అన్లిస్ట్ రా, చూసాం మళ్ళీ అన్లిస్ట్ NBK 109. సరే అవుటర్ చెప్పు ఇంకా. So that's it for the video. See you in the next one. Bye. Bye. Next week, Kong.